ఈ సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానాంశం ఏంటంటే, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను. మనం ఫలించాలి, మన ఫలాలు నిలిచి ఉండాలి. గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, ఆకులు మాత్రమే ఉన్నటువంటి అంజూరపు చెట్టు దేవుని యొక్క ఆకలి తీర్చనందున దేవదేవుడి యొద్ద నుండి శాపము ఆ చెట్టు మీదకు వచ్చి వేళ్ల మట్టుకు ఆ చెట్టు శపింపబడింది అనే విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా చాలా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. మీ అందరికీ కూడా అది గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరు మర్చిపోలేదు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయారా? మర్చిపోలేదు కదా. దానిలో సెకండ్ పార్ట్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానిలో సెకండ్ పార్ట్ని ఇప్పుడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు త్రోవలో వెళుతూ ఉంటుండగా ఆయన ఆకలి కొన్నప్పుడు త్రోవ ప్రక్కన నిలిచి ఉన్నటువంటి అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళి ఫలాలు ఉంటాయేమో అని ఆయన ఏం చేశారు? వెతికారు. కానీ ఒక్క ఫలం కూడా ఆయనకి కనబడలేదు. ఒక్క ఫలం కూడా కనబడినందున ఆయన చెట్టును శపిస్తే వేళ్ల మట్టుకు శపింపబడిందని, దేవుని ఆకలి తీర్చనటువంటి చెట్టు అనబడేటువంటి దేవుని యొక్క బిడ్డలు దేవుని వలన శపింపబడతారని, దేవుని యొద్ద నుండి శాపం వస్తే శపింపబడిన వారలారా అపవాదికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పోవుడి అని దేవాది దేవుడు మనల్ని త్రోసేస్తాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము ధ్యానం ఏంటంటే, మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి. అందుకే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ లోకంలో మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి. ఆ తర్వాత నేను చెప్పిన మాటను బట్టి మీరు ఫలించి మీ ఫలాలు నిలిచి ఉంటే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించడానికి, ఆ తర్వాత నేను మీకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఫలాలు నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే ఏమవుతుంది? ఒక మాటలో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాలు లేవంట, ఆకులు మాత్రమే ఉన్నాయంట. అంటే ఫలాలు ఏమీ లేవు. ఫలించిన చెట్టు రాలిపోయిందనుకో, ఆయన వెళ్ళి చూసేటప్పటికి ఆకులే ఉన్నాయనుకో, మరి ఆ చెట్టు పరిస్థితి ఏంటి? ఎలా ప్రారంభమైన ముగింపు, రెండు చెట్లు ముగింపు ఒకేలాగా ఉంది. అది ఫలించకుండా ఆకులతో ఉంది. ఈ చెట్టు విర్రబూసేసి దేవుడు పళ్ళు కోసం వచ్చేటప్పుడు ఒక్క పండు కూడా లేకుండా రాలిపోయినాయి కిందకి. ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఏంటంటే తేడా? ఆ చెట్టుకి ఈ చెట్టుకి అంతం ఒకటే. ఆది వేరుగా ఉన్న అంతం ఒక్కటిగా ఉంది. ఈ అంశములో నుండి ప్రభువు మనతో మాట్లాడు నిమిత్తం మనము దేవుని యొక్క సముఖములో ఆయన సహాయం కొరకు అర్థిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాతో సుస్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు, మీ వాక్యంలో మేము బ్రతకగలుగుతున్నాం. మీ వాక్యములో మేము మా జీవితాన్ని దిద్దుకోగలుగుతున్నాం.
మీ వాక్యమును బట్టి మేము అనేక విషయాలను అధ్యయనం చేయగలుగుతున్నాం. అయా, మీరు మాకు ఈ వాక్కునిచ్చుటను బట్టియే మేము నీ ఎదుట నీ వాక్యమును ధ్యానించగలుగుతున్నాం. నీవు మా మధ్యలో ఉన్నావు ప్రభువా. మమ్మను మీ అధీనమందు, మీ స్వాధీనమందు ఉంచండి. కృపగల దేవా, విశదీకరణ విషయంలో మీ ఆత్మను నా మీద కుమ్మరించండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మా అందరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విని విశ్వసించడానికి మీ కృపను ధారాళంగా దయచేయండి. నిలబడినటువంటి గాడిదనైనటువంటి నన్ను మీ వాక్కుతో అభిషేకించండి. అది నానా బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డుకుందని రాయబడింది. ఆ గాడిద వలె ప్రభువా, నేను భక్తిహీనుల యొక్క వెర్రితనాన్ని అడ్డుకోవడానికి నాయన గొప్ప సాధనంగా నన్ను వాడుకోండి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఈ వాక్యము ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. సైతాని క్రియలన్నీ యేసు నామములు లయపరిచి శపించి బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమెన్. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు దేవుడు ఎందుకు మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకు ఏర్పాటు చేసుకున్నానన్నారు అంటే, ఫలించినటువంటి ఫలము రాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనకు తెలియని విషయం ఏమీ కాదు కదా. ఫలాలు రాలడం చూడలేదా? ఇప్పుడు చూసారా? జామ పళ్ళు రాలడం చూసాం, నేరేడు పళ్ళు రాలడం చూసాం, మామిడి పళ్ళు రాలడం చూసాం. ఇక్కడ కూడా ప్రభువు మీ ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి, అవి రాలిపోకూడదు. రాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఫలములు ఫలించినటువంటి చెట్టు ఆకులతోనే ఎలా ఉంటుందో, ఫలించిన ఫలాలన్నీ రాలిపోయినటువంటి చెట్టు కూడా ఆకులతోనే ఉంటుంది. ఆకులు దేవుని యొక్క ఆకలిని తీర్చలేవు. ఏ చెట్టు అయితే దేవుని యొక్క ఆకలిని తీర్చగలుగుతుందో ఆ చెట్టును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ చెట్టు అయితే దేవుని యొక్క ఆకలిని తీర్చలేనటువంటి దుస్థితిలో దిగజారిపోయిన ఉందో ఆ చెట్టును దేవుడు శపిస్తాడు. మనం ఇంతకుముందే చెట్టు అనేది ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నట్టుగా నెబుకద్నెజర్ రాజు సందర్భంలో నుండి మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ రాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. రాలిపోవడం అంటే ఏంటి? ఎలా రాలిపోతాయి? రాలిపోతున్నటువంటి వారి యొక్క జీవితాలు దేనికి సంకేతంగా ఉన్నాయి? అటువంటి జీవితాలు మనకు ఆశీర్వాదమా, హెచ్చరిక? అటువంటి బ్రతుకులు మనకు దృష్టాంతాలా కాదా అనే విషయాన్ని ఈ సమయంలో అధ్యయనం చేస్తూ దేవుని మాటను బట్టి మనల్ని మనం పురుకొల్పుకుని దేవుని ఎదుట ఉండాల్సినటువంటి రీతిలో ఉండడానికి దేవుని వాక్యముతో మనం ఉదక స్నానం చేయబడుతూ ఆ వాక్యములో మనల్ని మనం ఏం చేసుకుందాం? స్థిరపరుచుకుందాం. హల్లెలూయా. యోదావు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి వచనాన్ని చదువుదాం. 12వ వచనం చదవండమ్మా. మోనిక చదవమ్మా. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమా విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టుగాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట కాయలు రాలి ఫలములు లేక అంటే ఫలించిన కాయలన్నీ ఏమైపోయినాయి? ఒక్క ఫలం కూడా లేకుండా రాలిపోయినాయి. ఇటువంటి దాఖలాలు మీరు ఎప్పుడు కూడా కనుగొనలేదా? చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. రేపొద్దున్న మామిడి పళ్ళన్నీ కోసేద్దాం, మొగ్గేసేద్దాం అని అనుకున్నారు. ఈ రాత్రి అనుకోకుండా పెద్ద గాలి వాన వచ్చి చెట్టుకున్నటువంటి మామిడి పళ్ళు అన్నింటినీ రాల్చేస్తే ఉదయం లేచి చూచేసరికి
ఏం చేద్దాం అనుకున్నాం? మామిడి పళ్ళు చాలా ప్లాన్స్తో ఉన్నాం. ముగ్గేద్దాం, ఎంత కమ్ముదాం, ఇలా చేసుకుందాం. గాలి వచ్చి ఏం చేసింది? మొత్తం నీ ప్లాన్ అంతా తలక్రిందులు చేసేస్తే ఒక్క కాయ కూడా, ఒక్క పండు కూడా, పరిపక్వమైన పండు కూడా చెట్టుకు లేకుండా కింద పడిపోయింది. అంతవరకునే ధ్యానం చేసుకుందాం. పడిపోయిన తర్వాత రాలిపోయిన తీసేసుకున్నామండి, వాటిని కూడా మేము వదలమండి. అదంతా వద్దు మనకి, ధ్యానంలో మాత్రం ఉన్నాం. చెట్టు ఎలా ఉంటుంది? ఆకులతో ఉంటుంది. ఆకులతో ఉన్నటువంటి చెట్టు దేవుని యొక్క ఆకలి తీర్చగలిగిందా గడిచిన వారం ధ్యానంలో? ఇప్పుడు ఫలాలు ఫలిస్తే సుఖమేంటి? ఫలాలన్నీ ఏమైపోయినాయి? గాలికి రాలిపోయినాయి. ఆ గాలిగాడే సైతానుగాడు. గాలి వచ్చును, వాన వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాలిలాగా వానలాగా వచ్చి కొట్టేవాడెవడో? సాతానుడే. అద్భుతం ఏంటంటే వాడు కొట్టాడంటే ఒక్క ఫలం కూడా ఉండదు. వాడి దాడి చేశాడంటే ఆ దాడిలో మనము ఏమాత్రము పడిపోయామంటే, వాడి దాడికి మనం సరెండర్ అయిపోయామంటే, వాడు దాడి చేస్తుంటే ఇదిగో వచ్చేసాను నీ కౌగిట్లో కానీ పడిపోయామంటే ఒక్క ఫలం కూడా మనకి దక్కనేవాడు. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కాయలు రాలి ఫలములు లేక. ఈ అనుభవాలు చాలా దౌర్భాగ్యపు అనుభవాలు. కొంతమంది జీవితాన్ని ఎంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టుగా ఉన్నాయి బ్రతుకులు అంటారు. బ్రతికినంతకాలం రాజరికం జరిగిందండి అతనికి. రాజులాగా బ్రతికాడండి. సుఖమేముందండి? ఏడవడానికి నలుగురు మనుషులు లేరండి. ఎలా ఉంది బ్రతుకు? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడండి రాజు యోగాన్ని అనుభవించాడండి అబ్బాయి. ఈరోజు ఏంటండి అడుక్కుంటున్నాడు. చాలా బాధపడవలసినటువంటి, ఎలాంటి విషయం? చాలా బాధపడవలసినటువంటి విషయం. ఇక్కడ కాయలు ఫలించారు. ఫలించినటువంటి కాయలన్నీ ఏమైపోయినాయి? రాలిపోయి 2 మార్లు చచ్చిపోయి వేళ్లతో పికిలింపబడినటువంటి అనుభవాలు చాలా బాధాకరమైనటువంటి అనుభవాలు, శోచనీయమైనటువంటి అనుభవాలు, చాలా బాధ కలిగిస్తాయి. ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే, ఎవరి గురించి యోధా వ్రాస్తున్నాడు ఈ మాటలో, ఎవరిని ఉదహరిస్తున్నాడు ఇక్కడ అంటే, ఎగ్జాక్ట్గా ఈ మాటలో ఎవరి కొరకు రాయించాడంటే, మొట్టమొదటిగా కయీను కొరకు, రెండవదిగా బిలాము కొరకు, మూడవదిగా కోరాహు కొరకు ఈ మాటలు వ్రాయించడం జరిగింది. యోధా రాసిన పత్రిక 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేపట్టిన తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పికిలింపబడిన చెట్లగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇంకా వీరికి డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 3 వ్యక్తులకి కూడా గాఢాంధకారము డిక్లేర్ అయిపోయింది. అవునంటారా? వెళ్ళారంటారా? పరలోకం అంటారా అని డౌట్ పడవలసినటువంటి అవసరం లేదు. పక్కాగా గాఢాంధకారము భద్రంగా ఉంది. ఎవరికి? కయీనుకు, బిలాముకు, కోరాహుకు. ఎందుకు భద్రంగా ఉంది? వాళ్ళ ఆది ఎలా ఉంది?
వాళ్ళ అంతం ఎలా ఉంది, వాళ్ళ ప్రారంభం ఎలా ఉంది, వాళ్ళ ముగింపు ఎలా ఉంది. ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు? కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మొదటి వాడు అనబడినటువంటి వాడు కడపటివాడు అయిపోవాలని కాదు దేవుని ఉద్దేశ్యం. మొదటివాడు ఇంకా మున్ముందుకు కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. మొదట అనబడినటువంటి వాడు అనేకులకు మాదిరిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. మొదట అనబడినటువంటి మూల స్తంభముగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఎంతగానో స్తంభము ఎలాగైతే ఆధారంగా ఉంటుందో అలాగే సంఘానికి ఆధారంగా ఉండాలి అని దేవుడి యొక్క ఉద్దేశ్యం. హల్లెలూయా. అంతేగాని మీరు మొదటి నుంచి ఉన్నారు కదా, ఇంకా పర్వాలేదులే, ఇక ముందు మీరు ఆ రీతిగా కొనసాగకపోయినా ఏం పర్వాలేదు, మీరు సీనియర్స్ అయిపోయారు. ఏమైపోయారు? మీరు సీనియర్స్ అయిపోయారు, జూనియర్స్ వస్తున్నారు కదా, నో ప్రాబ్లం, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి అని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఏమని చెప్తారో తెలుసా? వచ్చే వాళ్ళకే మొదట అనబడినటువంటి మీరు మాదిరిగా ఉండగలగాలి, వాళ్ళని ముందుకు కొనసాగించేటువంటి సాధనంగా ఉండగలగాలి. మొదట అనబడినటువంటి మిమ్మల్ని చూస్తూ కడపటి వాళ్ళు ఎన్నో నేర్చుకోగలగాలి. మొదట అనబడేటువంటి మిమ్మల్ని చూసుకుంటూ కడపటి వాళ్ళు ఎన్నో అలవరుచుకోగలగాలి. మొదట అనబడేటువంటి మిమ్మల్ని చూసుకుంటూ మీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని మాదిరిగా చేసుకోగలగాలి. కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు వెనక్కి లాగబడకూడదు. ఎప్పుడైతే మొదటి వాళ్ళు అనబడినటువంటి వారు దైవికమైనటువంటి మార్గాలలో ఉండరో కడపటి వారు మొదటి వారిని ఫాలో చేస్తూ ఉంటారు. వాళ్ళు సమయానికి వచ్చారనుకో, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సమయానికి రావడం ప్రారంభిస్తారు. మీరు మందిరంలో క్రమంగా కూర్చున్నారనుకో, మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా క్రమంగా కూర్చోవడం ప్రారంభిస్తారు. మీరు దైవజనులు చూడగా వందన వచనాలు చెప్పారనుకో, సంఘములో ఉండేటువంటి క్రమాన్ని బట్టి సహోదరులు అందరూ వందన వచనాలు దైవవాక్య క్రమానుసారంగా చెప్పుకున్నారనుకో, వాళ్ళు కూడా వందన వచనాలు చెప్పుకుంటారు. మీరు వాళ్ళకి మాదిరిగా ఉంటే మిమ్మల్ని వారు మాదిరిగా తీసుకుంటారు. లేదా మీరు వారిని వెనకకు లాగేటువంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని బట్టే, కేవలం మిమ్మల్ని బట్టే వెనకకి లాగబడతారు. దేవుని యొద్దకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొద్దకి తమ సహోదరుల్ని, తమ యొక్క ఇరుగుని పొరుగుని తీసుకొచ్చినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో కోకోలలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఫలం దేవుడిస్తాడు. మరి వెనక్కి లాగే వాళ్ళకి ఫలం వస్తుందా రాదా? ఎటువంటి ఫలం? ఎటువంటి ఫలం? దేవుడి యొద్ద నుండి ఆశీర్వాదం అనే ఫలం కాదు, శపితమైనటువంటి ఫలం. ఈ కోణములో నుండి దేవుడి విషయాన్ని సంఘంగా మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ కూడా మొదటి వారైనటువంటి మీరు మీ ఆత్మీయతను కోల్పోకూడదు. మొదటి వారైనటువంటి మీరు మీ యొక్క అద్భుతమైనటువంటి వైఖరిని కోల్పోకూడదు. మీరు మీ ప్రవర్తనను కాచుకోగలగాలి. అందుకే తిమోతితో పౌలు అంటాడు, తిమోతి మాట యందు, ప్రవర్తన యందు, ప్రేమ యందు, విశ్వాసం యందు, పవిత్రత యందు సంఘానికి మాదిరిగా ఉండు. ఇప్పుడు మొదట అనబడినటువంటి మనము కూడా సంఘానికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దైవజనులుగా మేము, సంఘంగా మీరు మాదిరిగా ఉంటే ఎవరికి మాదిరి చూపాలి? మన వెనకొస్తున్నటువంటి వాళ్ళకి మనం మాదిరి చూపగలగాలి. ఈ అంశముల నుండి దేవుడి కోణాన్ని మాట్లాడుతున్నారు. కయ్యనును మనం ధ్యానం చేసుకుంటే చాలా త్వరగా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా కయ్యనును మనం ధ్యానం చేసుకుంటే, కయ్యను దేవుని దయ వలన మాత్రమే పుట్టినటువంటి కుమారుడు. మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని నిర్మించుకుని, నరుని నాసికా రంధ్రంలో జీవాత్మనొదగగా నరుడు జీవించు ఆత్మ ఆయను. ఆ తర్వాత భార్యాభర్తల కలయిక వలన పుట్టబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రపంచమంతా చెప్పాల్సినటువంటి పేరు కయ్యను. ఒక ప్రాంతంలో ఒకడు దేవుళ్ళు ఉన్నట్టుగా కాదు. దేవుళ్ళే ఒక ప్రాంతానికి ఒక దేవుడు, ఒక ప్రాంతానికి ఒక దేవుడు, ఒక దేశానికి ఒక దేవుడు, ఒక రాష్ట్రానికి ఒక దేవుడు, ఒక చిన్న కుగ్రామానికి ఒక దేవుడు, ఒక పెద్ద
సిటీకి ఒక దేవుడు. కానీ ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి కుమారుడు ఎవరో, భార్యాభర్తల కలయిక వలన పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం, ప్రథమ సంతానం ఎవరు అంటే మీ అందరూ ఒకే పేరు చెప్పగలరు. చెప్పగలరంటే చెప్పరా? ఎవరు? ఒకరొక మాట, ఒకరొక మాట, ఒకరొక పేరు, ఒక పేరు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే దేవుడు కయీనుకు అనుగ్రహించిన ఆధిక్యత, కయీనుకు అనుగ్రహించిన కృప. హేబేలును పుట్టించవచ్చు కదా, కయీనును పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు. ఎవరి కనుసైగల్లో ఉంటుంది పుట్టించాలంటే? అందుకే యాకోబు యాషావు ఉంటే యాకోబు గర్భంలోనే యాషావు కంటే ముందు వచ్చేయాలని మడిం పట్టుకుని లాగేస్తున్నాడంట. అయినా కానీ దేవుడు ఎవరిని ఉద్దేశించారు? యాషావును ఉద్దేశించారు. కాబట్టి ముందు ఎవరు వచ్చారు? మడిమ పట్టుకుని శిశువుగా ఉన్నప్పుడే యాకోబు లాగేసిన యాకోబును పక్కన పెట్టి దేవుడు యాషావును వాళ్ళ కుటుంబంలో ప్రథమ సంతానంగా తీసుకొచ్చాడు లోకంలోనికి. అర్థమైంది కదా? ఇప్పుడు దేవుడు కయీన్ని ఏమనుకున్నాడు? మొట్టమొదటి సంతానంగా. కయీనుకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కయీను తల్లిదండ్రులు దెబ్బతిన్నారేమో. కయీను తల్లిదండ్రులు ఆల్రెడీ సర్పము తన కుయుక్తి చేత మోసగించింది. ఎవరి వలన? అపవాది వలన. ఇప్పుడు హవ్వ మోసగింపబడింది అనే విషయం ఏదేనో తోటలోనే చెప్పింది. ఏమని చెప్పింది? సర్పము నన్ను మోసగించినందున. ఇప్పుడు మేము మోసపోయాం అంటే దేవుడి మీద వాళ్ళకి ఏముండదు, మేము దేవతలు అయిపోతామని దేవునికి కుళ్ళు అని అనుకున్నారు కదా. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి మోసపోయాం అనే విషయం వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఆదాము హవ్వలకి కర్త కర్మ క్రియ ఎవరో? దేవుడే. మోసపోయాం అనే విషయం వాళ్ళకే తెలుసు. ఏదేను తోట నుండి మా దేవుడు మమ్మల్ని త్రోసేశాడు అనే విషయం వాళ్ళకి తెలుసు. అయినను కూడా వాళ్ళ దేవుడు ఏంటో వాళ్ళకి ఫస్ట్ నుండి కూడా తెలుసు. వాళ్ళ దేవుడు మంచివాడని తెలుసు, వాళ్ళ దేవుడు నీతిమంతుడని తెలుసు, వాళ్ళ దేవుడే వాళ్ళకి కర్త కర్మ క్రియ అని తెలుసు. కాబట్టి ఆ దేవుణ్ణి పట్టుకునే బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి పట్టుకునే ఆ దేవునితోటే మాట్లాడుతున్నారు, ఆ దేవునితోటే సహవాసం చేస్తున్నారు, ఆ దేవుణ్ణే దైవంగా కలిగి ఉన్నారు. ఆ దేవుడే గర్భఫలం ఇస్తే నేను దేవుని దయ వలన కుమారుణ్ణి సంపాదించుకున్నాను, నా తల్లి దేవుని స్తుతించింది. హల్లెలూయా. అంటే ఆదాము హవ్వలు దేవుని స్తుతించే అనుభవంలో ఉన్నారా లేదా? దేవుని పరిధిలో ఉన్నారా లేదా? దేవుడు 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 అంటున్నారా లేదా? అన్నారు కాబట్టి దేవుడు స్తుతించగలిగారు. హల్లెలూయా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పుట్టినప్పుడు తర్వాత రెండవ వాడిగా హేబేలు పుట్టాడు. ఇద్దరు కుమారులను కూడా వాళ్ళు దేవుడు దయ వలన సంపాదించుకున్నారు. ఆ కృతజ్ఞత ఎవరికి ఉంది? వాళ్ళకుంది. ఇప్పుడు ఆదాము హవ్వలు దెబ్బతిని ఉన్నారు కాబట్టి కొడుకులు దెబ్బతినకూడదు, నా కుమారులు దెబ్బతినకూడదు, నా కుమారులు మోసపోకూడదు అని ఆదాము హవ్వలకి దేవుడుకున్నటువంటి సత్సంబంధాన్ని, దేవాది దేవుడికి వాళ్ళకున్న సత్సంబంధాన్ని ఎవరితో పంచుకుంటూ వచ్చారు? కుమారులతో. ఇదేం పెద్ద విడమరి చెప్పను, త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. కుమారుడితో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కుమారులు ప్రార్థన చేస్తే లేతే దేవుడు అని అవగాహన కుమారులకి ఉందా లేదా? తప్పకుండా ఉంది. దేవుడు కొరకైనటువంటి అవగాహన తల్లిదండ్రులు కుమారుడికి చెప్తూ వచ్చారు. దేవుడికి అర్పణలు అర్పించాలని తెలుసు, దేవుని సేవించాలని తెలుసు, దేవుని వ్యక్తిత్వం తెలుసు, దేవుని నైజం తెలుసు, మోసగించే మోసగాడు యొక్క వ్యక్తిత్వం కూడా వాళ్ళకి తెలుసు. చెప్పాల్సినవన్నీ కూడా కుమారులు ఇద్దరికే చెప్పారు కాబట్టి వాళ్ళు దేవుడికి అర్పణలు అర్పించేటువంటి అనుభవాలు ఉన్నారు. హల్లెలూయా. అర్పణ అంటే ఏంటో తెలియని అనుభవాల్లో వాళ్ళు లేరు కదా. దాన్ని బట్టి తల్లిదండ్రుల ఉపదేశం వాళ్ళ బిడ్డలలో నాటబడింది, అవి ఫలిస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా దేవుడు అని వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు కయీను ఆది నుండి చూస్తే దుష్ట సంబంధం ఏమీ కాదు, ఆది నుండి కూడా దేవుని సంబంధులే కయీను కానీ హేబేలు కానీ. ఆ రోజున ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడే అనుభవంలో ఉన్నాడు. ఆ తర్వాత కయీనుతో కూడా దేవుడు మాట్లాడే అనుభవంలోనే ఉన్నాడా లేదా? అప్పటికి పాపం జరిగిందా? అప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడా?
ఎప్పుడు నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు? అంతకు ముందు నుంచే మాట్లాడుతున్నాడు. కానీ మనకి పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయబడిన దాన్ని బట్టి మనము జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, అలాగే కయ్యూనుతో కూడా దేవుడు మాట్లాడుతూనే. సడన్గా ఏం మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏం జరిగింది? వీళ్ళిద్దరూ అర్పణలు తీసుకొచ్చారు. కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అదే స్టార్టింగ్ అర్పణ అనుకోకండి. మనం ఎలా అనుకుంటామంటే వాక్యాన్ని చూడగానే మనకు కథ, ఆ రోజు ఇదిగిపోయి మొట్టమొదటిగా ఏం తెచ్చారు? అర్పణ తెచ్చారు. మీరు ఈరోజు మొట్టమొదటిగా వచ్చారు చర్చికి? కాదు కదా. జరుగుతున్నటువంటి పరిణామం మొదట ఆదిలో దేవుని సంబంధే కయ్యూను, హేబేలు కూడా దేవుని సంబంధం. ఎందుకు దేవుని సంబంధాలుగా ఉన్నారంటే తన తల్లిదండ్రులు చేసినటువంటి ఉపదేశం. వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి మెలకువలన్నీ వారికి నేర్పారు. దేవుడు ఎలా కయ్యూనుతో మాట్లాడుతున్నాడో సైతానుగాడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాము హవ్వతో, సాతానుడు మాట్లాడుతున్నాడు. హేబేలుకి కయ్యూనుకు ఉపదేశం చేశారు. హేబేలు దేవుని యొక్క పరిధిలో ఉండడానికి ప్రయత్నం చేశాడు. కయ్యూను దేవుని యొక్క పరిధి తప్పడడుగు వేశాడు. మోసపోకూడదు అని తల్లిదండ్రులు చెప్తే హేబేలు మోసపోకూడదు అని తల్లిదండ్రులు చెప్పినా ఆ మోసములో పడిపోయాడు. ఎవరో? కయ్యూను. ఇప్పుడు తేడా జరిగింది. ఇప్పుడు ఎప్పుడు అనుకూలంగా ఉన్నట్టుగా లేడు కయ్యూను, దేవునికి ప్రతికూలుడు అయిపోయాడు. సైతానుగాడు ఉచ్చులోకి వెళ్ళినాడు, ప్రతికూలంగానే ఉంటాడు దేవునికి, అనుకూలంగా ఏమీ ఉండడు. సాతానుడు ఉచ్చులోకి వెళితే ఒక మనుష్యుని యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు పక్కకు తప్పుకుంటాయి, శరీర సంబంధమైన కార్యాలు ఏలుబడి చేయడం ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే ఆత్మ సంబంధులుగా ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఎప్పుడైతే శరీర సంబంధులుగా మారిపోతూ ఉంటామో దేవునికి మనం కష్టంగా తయారైపోతూ ఉంటాం. అప్పుడు హేబేలు కయ్యూను ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు. కానీ ఎప్పుడూ ఉన్నట్టుగా కయ్యూను లేడు. అందుకని దేవుని వాక్యంలో రాయబడి ఉంది, కయ్యూనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట సంబంధం అయిపోయాడు కాబట్టి, శరీర సంబంధం అయిపోయాడు కాబట్టి ఆత్మ సంబంధమైన స్వభావం ఎలాగుంటుంది? ఆత్మీకంగా ఎలా ఆలోచించగలుగుతాడు? ఆత్మీకంగా ఎలా బ్రతకగలుగుతాడు? ఆధ్యాత్మికంగా దేవునికి అనుకూలుడిగా ఎలా ఉంటాడు? శరీర సంబంధం అయిపోయేవాడు క్రమక్రమముగా దేవునికి దూరం అయిపోతూనే ఉంటాడు. ఏమి చెప్పినా కూడా వాడికి ఎక్కదు. సాతానుగాడు అంత మత్తెక్కిస్తాడు అనమాట. సాతానుగాడు ఏం చేస్తాడు? మత్తెక్కిస్తాడు. మత్తులో ఉన్న తండ్రి దగ్గర పిల్లలు నిలబడి, నాన్న తాగకు, మేము తల్ల పైకెత్తుకోలేకపోతున్నాం, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా హేళన చేస్తున్నారు, మా జీవితాల్లో మేము తలెత్తుకునే పరిస్థితులు లేవు, హేళన చేస్తున్నారు, మీ నాన్న ఒక తాగుబోతుంటారు, నాన్న తాగొద్దు నాన్న. మత్తుడైనటువంటి తండ్రి దగ్గర పిల్లలు ఎంతగా ఏడ్చినా, ఎంతగా గీపెట్టినా, వాళ్ళ వేదనను వెళ్ళగక్కుకున్నా మత్తులో ఉన్నవాడు ఏం చేస్తాడు? వినిపించుకుంటాడండి. మార్పు వచ్చేద్దప్పుడే. ఇప్పుడు కయ్యూను ఎక్కడున్నాడు? మత్తులో ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు, కయ్యూను నీకు కోపమేలా? సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వేం చేస్తున్నావు అని అర్థం? దుష్టక్రియలు చేస్తున్నావు అంటే అప్పటికే దుష్టక్రియలు చేస్తున్నాడు అంటే దుష్టుడు సంబంధిగా అప్పటికే ఉన్నాడు. అయినా దేవుడు అంతగా మాట్లాడుతున్నా ఈ దుష్ట సంబంధికి ఎక్కిందా? ఈ మత్తులో ఉన్నవాడికి ఎక్కిందా? కయ్యూను కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే తల పైకెత్తుకుంటావు కదయ్యా, ఎందుకు ఇలా మారిపోయావు? ఇదిగో పాపం పొంచుంది. అప్పటి వరకు పాపం లేదు కయ్యూనులో. అర్థం చేసుకోండి జాగ్రత్తగా, ధ్యానం చేయండి జాగ్రత్తగా. అప్పటికి ముందే పాపం అంటే అంతకుముందే దేవుడు మాట్లాడుతాడు. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ముందే పాపం అంటే ముందే మాట్లాడుతాడు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు అంటున్నాడు, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, సత్క్రియ చెయ్యకపోతే పాపము వాకిట పొంచి ఉంది.
దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నిన్ను అది ఏలుతుంది. కయ్యను ఒక్క మాటన్న చెవినేసుకున్నాడు కయ్యను. ఈ రోజున కూడా అపవాది సంబంధులైపోతే దేవుని వాక్యమును దైవజనుడు బల్ల గుద్ది చెప్పినా ముఖం కిందకు పెట్టుకున్నవాడు మారడు. హెచ్చరిక ఎంతగా వచ్చినా హెచ్చరికలో అతనికి పశ్చాత్తాపం రాదు. ఏమొస్తుంది తెలుసా? పాస్టర్ గారి మీద, వాక్యం చెప్తున్నటువంటి పాస్టర్ అమ్మ గారి మీద కోపం ఎలా వచ్చేది? సర్రమని లెగుస్తుంది. దుష్ట సంబంధాలుగా ఉండే దేవుడు సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన పరిశుద్ధులైపోరు వీళ్ళు. ఆ మత్తులో ఉంటారేమో. దేవుడే మాట్లాడుతుంటే కయ్యనికి మత్తు వదలలేదు. ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుడు మాట్లాడిన, సంఘం కొరకు మాట్లాడిన, సహవాసం కొరకు మాట్లాడిన, పరిశుద్ధత కొరకు మాట్లాడిన, మాదిరి కొరకు మాట్లాడిన, ఆత్మీయ అనుభవాల్లో ఉన్నత స్థితిలో నిలబడాలని ఎంతగా 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 నొక్కి ఒక్కడి నుంచి బోధించిన, మీరు మారాలి, మీరు మార్పు చెందాలి, పరలోకం ఉంది, నరకం ఉంది, పతనమైపోతారు, జాగ్రత్త అన్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. ఎవరి మీద? అది చూసిన ఆంబోతు అలా తిరుగుతూ ఉంటుంది. ఇంకా వర్షం కురిసినా కూడా దానికి ఏముండదు, చలనం ఉండదు. చెవిటోడు మూదు శంఖం ఊదినట్టే. పెద్ద శంఖం తెచ్చేసి ఊదేసిన, ఇగో ఈ మైక్ అంతా పెట్టేసి ఊదేసిన వాడికి ఏముండదు. అలాగే పాస్టర్ గారు మైకులో ఎంత ఊదేసినా ఎక్కదు. పతనమైపోయేటువంటి అనుభవంలో ఉన్నవాడికి ఎక్కదో. డిక్లేర్ చేయొచ్చు, వీడికి పతనం సమీపంగా ఉంది. దేవుడే సాక్షాత్తు మాట్లాడుతుంటే మత్తుడైపోయినటువంటి కయ్యనికి ఏమాత్రం భయం కానీ వణుకు కానీ, అయ్యో దేవుడు మాట్లాడుతున్నాడు అనే గౌరవం కానుందా? అందుకే నేనేమంటాను, దేవుడంటే నీకు భయం ఉండాలి. భయం ఉంటే నువ్వు బాగుపడతావు. దేవుడంటే నీకు భయం ఉంటే సైతానుగాడు నిన్ను చూసి వణుకుతాడు. హల్లెలూయా. కానీ ఈయనకి భయం ఉందా? భయము లేదు, భక్తి లేదు. ఏం చేశాడు? నీ కోపానికి కారణం ఏంటి? నీ కోపానికి కారణం ఏంటని దేవుడు అడిగితే, నా కోపానికి కారణం వాడినే లేకుండా చేసేస్తాను. దేవునికి తెలుసు నీ కోపం పాపానికి దారి తీస్తుంది, నీవు వాడిని లేకుండా చేస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడు? దానికి వాంఛ కలుగుతుంది, అది నిన్ను ఏలుతుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. నీ పాపం పండుతుంది, జాగ్రత్తను ముందుగా చెప్పేశాడు దేవుడు. అయినా కానీ కయ్యనికి పట్టలేదు. కయ్యను ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. హేబేలు మీద పడి చంపేశాడు. ప్రారంభం చాలా బాగుందండి కయ్యనిది. ఈ రోజున నీ ప్రారంభం చాలా బాగుందా? నీ అంతం అంతకంటే బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అంతం అంతకంటే బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడని దైవజనులమైన మాకు తెలుసు. కాబట్టి మేము దేవుని యొక్క మనస్సు కలిగిన వారమై, దేవుడు ఏర్పాటులో ఉన్న వారమై, దేవుడు చిత్తము ఎరిగిన వారమై, దేవుడు ప్రకటించమన్న ప్రకటనలు ముక్కుసూటిగా మీతో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. మొదటి వాడిగా ఉన్నాడు, కానీ ఆ తర్వాత అతని జీవితం ఏమైపోయింది? ఒక హంతకుడు జాబితాలోకి వెళ్ళిపోయాడు. దేవుడంటే భయము లేని వాడైపోయాడు. దేవుడిని ఎదురాడేటువంటి మనస్తత్వంతో మనకి కనబడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులను లక్ష్య పెట్టని వాడిగా, తల్లిదండ్రుల ఉపదేశములో నిలవబడని వాడిగా, దేవుని ఎడల భయము కానీ భక్తి కానీ లేనివాడిగా, దేవుడే దిగొచ్చి చెప్పిన వినని వాడిగా, ఒక మూర్ఖత్వమైనటువంటి స్వభావముతో, ఒక మూర్ఖుడుగా, తన యొక్క జీవితాన్ని తానే పతనం చేసుకోవడానికి కారకుడుగా మిగిలిపోయాడు కయ్యను. ప్రారంభం చాలా బాగుంది. దేవుడు కృప వలన పుట్టాడు, దేవుని దయ వలన పుట్టాడు. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఒక్క సమయం వచ్చేటప్పటికి ఏమైపోయాడు? దుష్టుని సంబంధి అయిపోయాడు, దేవునికి విరోధి అయిపోయాడు. అందుకే దేవుని వాక్యములో మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు అని రాయబడింది వాక్యంలో. ఏమని రాయబడింది? మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. కయ్యను ఏం చేశాడు? దేవుడు మాట్లాడుతున్నా పట్టించుకోలేదు.
ఈ దినాన దైవజనుడు వాక్యముతో మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు పట్టించుకోవట్లేదు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కయీను వంటి వారిగా మీరు ఉండొద్దు. పట్టించుకోవట్లేదంటే కయీను వంటి వారిగా మీరు ఉన్నట్టు కాదా అర్థం? కయీను వంటి వారిగా మీరు ఉన్నట్టుగా కాదా అర్థం? ఈ రోజున సంఘములో ఉన్న వారందరూ దేవుని వాక్యానుసారముగా నిలబడుతున్నారా? సంఘములో ఉన్నవారందరూ దైవజనుడు ద్వారా దేవుడు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలకు లోబడుతున్నారా? సంఘం అంతా కూడా ఒకే ధాటి మీద నిలబడ్డారా? ఒకే గీత గీసుకుని నిలబడ్డారా? వాక్య పరిధిలో నిలబడ్డారా అంటే సమాధానం చెప్పలేం. నిలబడ్డాము అనే సమాధానం చెప్పలేం. అందుకే దేవుడు సంఘములో అందరూ ఎత్తబడతారని ఆయన చెప్పలేడు. ఈ రోజున మన సంఘంలో ఇంతమంది ఉన్నామే, మనం ఎత్తబడతాం అనుకుంటున్నామా, విడవబడతాం అనుకుంటున్నామా? నిజంగా ఎత్తబడే వాళ్ళు ఉంటారు, మరి విడవబడే వాళ్ళ పరిస్థితి అసలు లేరంటారా సంఘంలో అంటే? ఖచ్చితంగా ఉండే ఉంటారు. మరి ఉండే వాళ్ళకే మరి వాక్యం లేదా అంటే ఉంది, ఉపదేశం లేదా ఉంది. మీ అందరికీ ఉన్నదే వాళ్ళకే ఉందా లేదా? ఉంది. దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డారా లేదా? చేయబడ్డారు. యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనాంగం అన్నాడా లేదా? అన్నాడు. అబ్రహాం సంతానం అన్నాడా లేదా? అన్నాడు. రక్షింపబడ్డారా లేదా? రక్షింపబడ్డారు. విమోచన, విడుదల, బాప్తిస్మ అనుభవాల్లో ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రార్థన ఉందా లేదా? ఉంది. సహవాసములు ఉన్నారా? సహవాసములు ఉన్నారా? కయ్యను తన జీవితంలో చాలా అద్భుతమైన ప్రారంభం, ముగింపు మాత్రం చాలా దౌర్భాగ్యంగా. కయ్యనుని ఎవ్వరూ కూడా నేను కయ్యనులా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోరు. ప్రభువా, కయ్యను వంటి అనుభవాలు నాలో ఉండకూడదు తండ్రి, అటువంటి అనుభవాలు నేను ఉంటే పతనం అయిపోతాను ప్రభువా. ఎందుకంటే కయ్యను యొక్క పతనం మనకి తెలుసు కాబట్టి. ప్రారంభం చాలా బాగుంది, అంతం అస్సలు బాగోలేదు. దేవుడే అన్నాడు, కయ్యను కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. కయ్యను వంటి వారమై మనం ఉండరాదు. ఒకప్పుడు దేవుడి కోసం ఫలించిన వాడు కాదా కయ్యను? కరెక్ట్గా చెప్పండి మీరు. ఎంతవరకు ధ్యానం చేసుకున్నాం కదా. ఒకప్పుడు ఒక టైం వరకు కయ్యను ఫలించాడా లేదా? ఆ తర్వాత తన ఫలాలు నిలిచి ఉన్నాయా, రాలిపోయాయా? రాలిపోయాయి. ఎప్పుడు రాలిపోవడం ప్రారంభమయ్యాయి? దేవుని పరిధిని తప్పి అపవాది పరిధిలో అడుగు పెట్టినప్పటి నుండి అతని ఫలాలు ఏమవుతూ వచ్చాయి? రాలిపోతూ వచ్చాయి. నిజమేనంటారండి పాస్టర్ గారు, మీరు కయ్యను గురించి ఏదేదో చెప్పారు, నమ్మశక్యంగా లేదండి మాకు. నమ్మారా లేదా మీరు అసలు? మరి నమ్మశక్యంగా లేదండి అంటే అనకుండా అనకుండా ఉంటే నాకేం అర్థమవుద్ది? సౌలు ఉన్నాడు. మొట్టమొదటిగా సౌలు ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైన ప్రారంభం! ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు. దైవజనుడు అంటే విశేషమైనటువంటి గౌరవం. దైవజనుడి దగ్గర నిలబడాలంటే వాక్య క్రమంలో ఉండాలనుకుంటాడు. దైవజనుడి దగ్గర చాలా గౌరవాన్ని ప్రదర్శిస్తాడు. దైవజనుడి దగ్గర నిలబడాల్సిన విధానంలో నిలబడతాడు. ప్రవక్తలంటే చాలా గౌరవం. దేవుడు అంటే చాలా భయభక్తి, చాలా తగ్గింపు. అతని యొక్క జీవితంలో ప్రారంభాన్ని మాత్రం చాలా అత్యున్నతంగా చూడగలుగుతాం మనం. అద్భుతమైన ప్రారంభం. అతని స్వభావం అద్భుతం, ఆత్మఫలం కలిగినటువంటి స్వభావం. అతడు రాజు అయిన తర్వాత కొంతమంది పనికి మాలిన వాళ్ళ, వీడు రాజు ఏంటి, వీడు మనల్ని ఉద్ధరిస్తాడు అని అనుకున్నా రాజు అయినా కూడా చెవిటి వాడైనట్టు ఊరుకున్నాడు. ఎవరు కూడా అంత అద్భుతమైనటువంటి ఆత్మఫలాన్ని ప్రదర్శించలేరు. అంత అద్భుతమైనటువంటి ఆత్మఫలాన్ని అతడు ఫలించాడు. ఆ తర్వాత నుంచి తన ఫలాలన్నీ రాలిపోవడం ప్రారంభమయ్యాయి. తన స్వభావం రివర్స్ అయిపోయింది, తన ఆత్మీయత రివర్స్ అయిపోయింది, తన తగ్గింపు రివర్స్ అయిపోయింది. అంతవరకు బెన్యామీను గోత్రం అది చాలా అల్పమైనది, నేను రాజునేంటి అన్నవాడు, దావీదు అన్నవాడు గొలియాతు మీద విజయం తీసుకొస్తే రాజుకు 10,000 రాజుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలదంటే విషపు చూపు వచ్చిందా లేదా? స్వభావంలో ఎంత మార్పు! ఆ రోజునేమో వీడు రాజు ఏంటి, వీడు మనల్ని ఏమో ఉద్ధరిస్తాడు అంటే చెవిటి వాడైనట్టు
ఊరుకున్నాడు. ఈరోజేమో న్యాయంగా దావీదుకు 10,000 కొలది అంటే న్యాయంగా అన్న మాటే మింగును పడట్లేదు. వీరికి ఎంత మార్పు, ఎంత మార్పు, ఎంత మార్పు. ఒకప్పుడు దైవజనుడు దగ్గర నిలబడాలంటే ఎంత గౌరవమో. దైవజనుడి దగ్గరికి వెళ్దాము, గార్ధబాలు కనబడలేదు కదా ఆయన్ని అడుగుదామంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో వెళ్ళాలా, దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది, నా దగ్గర ఏమీ లేవు అంటే గాడిదలు పోయినా పర్లేదు కానీ నేను ఆయన దగ్గర నిలబడాలంటే ఒక క్రమంలో నిలబడాలన్నంత పట్టు. అదేంటి గాడిదల గురించి చెప్తారు కదా సమాచారం, గాడిదల గురించి చెప్తే పోతే పోయిన గాడిదలు, దైవజనుడి దగ్గర నిలబడాలంటే ఒక క్రమం ఉంది అని అనుకున్నాడు. ఆ తర్వాత పనుడు బాబోయ్ నా దగ్గర ఉందలే నడవయ్య అంటే అంత క్రమం. ఆ తర్వాత రోజుల్లో సమూయేలు దగ్గర ఎలా ప్రవర్తించాడు, అసలు భయం ఉందా ఏంటి, రెంకలు అబద్ధం ఆడుతున్నాడు. జనులు జనులు ఎవరో జనులు, ఏదైతే కానీ రా నన్ను కనపరచు, ఇదేటిలాగా అయిపోయాడు అని ఆలోచించుకుని లోపు చెంగు పట్టుకులాగాడు. చిరిగిపోయింది వస్త్రం, చిరిగిపోయితే అయ్యయ్యో సర్దుకుంటున్నాడు సమూయేలు. రా రా అంటే ఏంటి, సర్దుకున్న సార్లు ఏమైపోలేదు అన్నాడు. అమ్మ బాబోయ్ ఎంత మార్పు, ఎంత మార్పు. ఈ రోజున కూడా మూల స్తంభాలు అనబడినటువంటి వాళ్ళు ఆ రోజు ఎలాగుంటారో ఈ రోజు ఎంత మార్పు. మొదటి వారు అనబడినటువంటి వాళ్ళు ఆ రోజు ఎలాగున్నారు, ఈ రోజు ఎలాగున్నారు. వీళ్ళే ఆధారంగా నిలబడ్డారు అని అనుకున్న వాళ్ళు ఆ రోజు ఎలాగ నిలబడ్డారో ఈ రోజు ఎలా నిలబడుతున్నారు. మార్పు కదా. కొంతమంది ముక్కుసూటికి ఇలా మాట్లాడేసేటప్పటికి అమ్మ బాబోయ్ మామూలు కష్టం కాదు, మామూలు కష్టం రాదు. ఇలాగ ముక్కుసూటిగా మాట్లాడితే నేను ఎప్పుడు ముక్కుసూటిగానే మాట్లాడతాను. అదేంటండి కొంత పక్క నుంచి వెళ్ళాలండి, ఎలాగా పక్క నుంచి వెళ్ళాలండి, పక్క నుంచి వెళ్ళాలి రాదండి నాకు పక్క నుంచి వెళ్ళాలో రాదండి. ఏంటి మార్పు, ఏంటి మార్పు, ఏదో జరిగింది. ఏం జరిగింది, కయ్యనికి ఏదైతే జరిగిందో అదే సౌలుకు జరిగింది, సౌలుకి ఏదైతే జరిగిందో ఈ దినాన సార్వత్రిక సంఘములో ఉన్న వారి యొక్క జీవితాల్లో కూడా అదే జరిగింది, అదే జరిగింది. ఇది ఆశీర్వాదదాయకమైనటువంటి పరిణామమా, ఆశీర్వాదానికి సంకేతమా కాదు, పతనానికి సంకేతం. దేనికి, పతనానికి సంకేతం. దేవుని వాక్యం కఠినంగా మాట్లాడద్దండి. ఎందుకు మాట్లాడద్ది, మనము దేవుని వాక్యానికి అనుకూలముగా లేకపోతే దేవుని నోటుండి వచ్చు ప్రతి మాట కఠినమైన మాటే. యెరోబాము అనుకూలంగా లేడు. యెరోబాము భార్యను మారు వేషంతో అహియ ప్రవక్త దగ్గరికి వస్తుంటే అహియ ప్రవక్త అన్నాడు యెరోబాము భార్య రా రా, కఠినమైన మాటలు ఉన్నాయి. సమూయేలు సౌలుతో చెప్పిన మాటలు కఠినమైన మాటలే. అనుకూలముగా ఉంటే ఆశీర్వాద వచనం వస్తుంది, ప్రతికూలమైపోతే శపితమైనటువంటి వచనాన్ని దేవుడు ప్రకటిస్తాడు. ఎందుకు, నీకు భయం కలగాలి. ఎందుకు, నిర్భయముగా ఉంటే దేవుని యొక్క పరిధిలో ఉండలేము, భయం వస్తే మాత్రం దేవుని పరిధిలో ఉండగలం. రాలిపోయాయి లేదా సౌలి, ఫలాలన్నీ రాలిపోయాయి. తర్వాత బిలాము గురించి ఇక్కడ భక్తుడు ఆత్మవిషయముతో వ్రాస్తున్నాడు. బిలాము మొదట చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. బిలాము యొక్క భక్తిని మెచ్చి, శ్రద్ధను మెచ్చి, భయాన్ని మెచ్చి దేవదేవుడు భక్తా నేను నీకు కృపావరాలు ఇస్తున్నాను. ఏంటి ఆ కృపావరాలంటే, నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, నీవు శపిస్తే శాపం. దేవుడు బిలాముకు ఘనత మెప్పు మహిమిస్తే సరిహద్దులు దాటి వెళ్ళిపోయిందండి బిలాము యొక్క కీర్తి. సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది బిలాము యొక్క కీర్తి. బిలాము కొరకు మాట్లాడుకోవలసి వస్తే అయ్య బాబోయ్ ఆ అయ్యగారు నోటులో దేవుడు పెట్టేటండి మాట, అతడు అవునంటే అవును, కాదంటే కాదు. అవును ఆయన దేవుడు, మన దేవుడు, అవునను వాడు, ఉండునను వాడు, ఆమేనను వాడు. హల్లెలూయా. ఆ మాట అతను నోట్లో పెట్టేశాడు. మన దేవుడు ఎవరు,
అవుననువాడు ఉండుననువాడు ఆమేన్ అనువాడు. ఇప్పుడు ఈయన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఆశీర్వాదం వచ్చునుగాక అన్నాడు అనుకో ఆశీర్వాదం, శాపం వచ్చునుగాక అన్నాడు అనుకో శాపం. ఇది ఎవరిచ్చారు? ఈ ఆధిక్యత, ఈ కృప దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆదిలో దేవుడికి అనుకూలుడుగా ఉన్నాడు. ఎంతోమంది వస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఎంతోమంది వస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క నామములో ఇతడు వాడబడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రారంభం చాలా 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 బాగుంది. అంతానికి వచ్చేటప్పుడు ఏమైపోయాడంటే రాజుని గణపరచడం మొదలెట్టాడు. ఎందుకు రాజుగారి వెనకతల పరిగెడుతున్నాడు? రాజుగారు అన్నాడు, నీకు ఘనత ఇస్తాను, మెప్పిస్తాను, గౌరవం ఇస్తాను, మహిమిస్తాను, నీకు ధనం ఇస్తాను, నీకు ఒక స్థానం ఇస్తాను. శరీర సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని గాలి కొదిలేసి దేవుడు ఎంతవరకు ఇచ్చిన మెప్పు, దేవుడు ఎంతవరకు ఇచ్చిన గౌరవం, దేవుడు ఎంతవరకు ఇచ్చినటువంటి ఘనతను పక్కన పెట్టించేసి శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఎవరిని వెంబడిస్తున్నాడు? మోయాబు రాజును బాలాకును వెంబడిస్తున్నాడు. కయీనుతో మాట్లాడిన దేవుడే బిలాముతో కూడా మాట్లాడుతున్నాడు. బిలాము ఎవరొచ్చారు? అది ప్రభు వాళ్ళు. ఏమంటావు నువ్వు అన్నాను కదయ్యా, ఇంకేమంటాను? నేను అవునను వాడను, ఉండునను వాడను. నీకు అవునను అన్నట్టే మాట ఇచ్చాను. అదంతా పక్కన పెట్టి వెళ్ళొద్దు అని ఉన్న మాట ముక్కు సూటుగా మొక్క మీద చెప్తే మళ్ళీ వచ్చారు ప్రభు నా దగ్గరికి వస్తావు. నీ మనసు అలా ఉందయ్యా, వెళ్ళు. నీ మనస్సు అలా ఉందయ్యా, వెళ్ళు. అయితే నీ నోట నేను ఏ మాట పెట్టానో అదే పలుకు. మాట్లాడినప్పుడు అర్థం చేసుకున్నాడా? ఊరికే మాట్లాడేటండి దేవుడు కయ్యనుతో రోజు తన వలన జరగబోయేటువంటి పాపము నిమిత్తం మాట్లాడాడు. ఈ రోజును కూడా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నట్టు బిలాముతో ఊరికే మాట్లాడా? టైంపాస్ కోసం మాట్లాడా? అవసరమైన మాట మాత్రమే దేవుడు మాట్లాడతాడు. అవసరమైనటువంటి మాట బిలాముకి ఎక్కిందా? కయీను ఎలాగైతే మత్తులో ఉన్నాడో బిలాము కూడా దుర్నీతి వలన కలుగు బహుమానం అనబడి అపవాదికి సంబంధించిన సరుకుతో మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్నవాడికి ఏం చెప్పినా అర్థమవుతుంది. ఇందాక కూడా అదే సందర్భం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇప్పుడు కూడా అదే సందర్భం. మత్తులో ఉన్నాడు, వెనక్కి వచ్చాడా? కయీను మత్తులో ఉన్నాడు, చంపడం మానేడా? చంపే వరకు ఊరుకోలేదు. ఇక్కడ కూడా బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు తన మనస్సు ఉంది, ఆ మనస్సులో ఉన్న దాన్ని నెరవేర్చుకోవడం కోసం పరిధిని తప్పి ఇశ్రాయేలీని దేవుడు ఆశీర్వదించాడు. నా నోటలో దేవుడు ఇశ్రాయేలీని ఆశీర్వదించమని మాట పెట్టాడు. నేను శపిద్దామన్న ఆశీర్వాదమే వస్తుంది కాబట్టి నేను వాళ్ళని శపించడం జరగదు, కానీ ఒక మాస్టర్ ప్లాన్ నేను నీకు ఇస్తున్నాను. ఏమీ లేదు, ఏ దేవుడైతే వాళ్ళని ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడు అదే దేవుడు వాళ్ళని శపించేలాగా ఒక అద్భుతమైన ప్లాన్ ఇస్తాను. దైవజనుడు అనబడినటువంటి వాడు దేవుని బిడ్డల్ని పరిధిలో నిలబెట్టడానికి ప్రాకులాడాలి. దైవజనుడు అనబడినటువంటి వాడు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు దేవుని బిడ్డల కొరకు ప్రాణం పెట్టినంతగా తన్ను తాను అర్పణ చేసుకోగలగాలి. కానీ ఇతను దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు తన్ను తాను అమ్ముకుంటున్నాడు. తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటున్నాడు. తన దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాడు. దేని కొరకు? శరీర సంబంధమైన మెప్పు, మహిమ, ఘనత దుర్నీతి వలన కలుగు బహుమానం జరిగించుకున్నాడు. ఏదైతే ఇశ్రాయేలీల మీదకి శాపం వస్తేనే ఇతనికి ఘనత, మెప్పు, గౌరవం, ఇంకా శరీర సంబంధంగా
కంటికి కనబడేవి. నిన్న ధ్యానించుకున్నాం కదా, ఆఫ్టర్ ఆల్ అనబడినటువంటి వాటి కొరకు గెహాజీ పరుగు. ఇక్కడ కూడా ఆఫ్టర్ ఆల్ అనబడేటువంటి శరీర సంబంధమైన వాటి కొరకు బిలాము పరుగు. ఏమైంది చివరికి? ఇశ్రాయేలీలు శాపగ్రస్తులయ్యారు, వ్యభిచారం చేశారు, విగ్రహ అర్పితమైన వాటిని తిన్నారు. దేవుడే వాళ్ళలో కొన్ని వేల మందిని రోగముతో మొత్తితే చచ్చిపోయారండి. ఇప్పుడు ఏం దక్కింది బిలాముకి? అంత దౌర్భాగ్యంగా ముడిపోయేవాళ్ళు విశ్వాసుల్లోనూ ఉన్నారు, సేవకుల్లోనూ ఉన్నారు. దేని కొరకు? దుర్నీతి కొరకు. దేని కొరకు? శరీర సంబంధమైన దాని కొరకైన ప్రాకులాట. దేవుడికి ఇష్టమా? ప్రారంభం చాలా బాగుందండి బిలాముదే, అంతం అస్సలు బాగలే, అసహ్యంగా ఉంది. ఎంతో గొప్ప ప్రవక్త, సరిహద్దులు దాటి వెళ్ళిపోయిందండి అతని కీర్తి. రాజులు చెప్పుకోవలసి వస్తే అతని గురించి చెప్పుకుంటున్నారు. అంత అద్భుతంగా నిలబెట్టినటువంటి ఆ కీర్తిని కాలదన్నుకొని, అక్షయమైన దానిని కాలదన్నుకొని, క్షణికమైన దాని కొరకు, క్షయమైన దాని కొరకు పరుగులెత్తాడు. ఎవరో? బిలాం. ఏమైపోయాడు? దేవుని యొక్క కోపానికి కారకుడైపోయాడు. మొదట దేవునికి సంబంధించిన వాళ్ళే రాను 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 అపవాది తొత్తులు సొత్తులు అయిపోయారు. మొదట దేవుని యొక్క ప్రవక్తలే, తర్వాత ఏమైపోయారు? అబద్ధికులు అయిపోయారు. అందుకే పౌలు అన్నాడు, ఆ దినాన అనేకమైన కలిపి చెరిపెడు బోధకులు. వీళ్ళ కలుపుతారు. మన బిలాము ఏం చేశాడు? కలిపాడు, చెరిపాడు, కలిపారు, చెరిపాడు. పౌలు ఏమన్నాడు? కలిపి చెరిపాడు అనేకులు వలె మేము లేం. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది అసలు కాదు. కలిపి చెరిపాడు అనేకులులాగా మేము లేం. ఇప్పుడు కలిపి చెరిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నా లేదా? కొంతమంది విషయంలో దేవుడు ఏమన్నాడు? నేను వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు, నేను వాళ్ళని పిలవలేదు. మరి ఇప్పుడు బిలామును దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? పిలవలేదా? ప్రత్యేకించుకోలేదా? కానీ మొదట బిలాము దేవుని సంబంధి, ఇప్పుడు బిలాము దుష్ట సంబంధి. కయీనులో మనం ఏది చూసామో అదే బిలాములో కూడా చూడగలుగుతున్నాం. కయీను మొదట దేవుని సంబంధే, రాను రాను అతని యొక్క అంతం దుష్ట సంబంధిగా మారింది. రెండవదిగా బిలాము మొదట దేవుని సంబంధే, రాను 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 దుష్ట సంబంధిగా మార్చబడ్డాడు. అతను ఫలించలేదా? మొదట దేవుని నిమిత్తం ఫలించాడు. కానీ ఇప్పుడు ఫలాలు ఏమయ్యాయి? రాలిపోయినాయి. అదేనా వాడబడలేదా? వాడబడినప్పుడు ఎంతోమంది అతని వలన ఆనందాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, విడుదలను పొందుకున్నారు. పొందుకున్న వాళ్ళందరూ కూడా బిలామును బట్టి దేవునికి మహిమ చెల్లించారు. మీ సత్క్రియలు మనుష్యులు ఎదుట కనబడినప్పుడు మనుష్యులు మహిమపరుస్తారు అన్నాడు దేవుడు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచునట్లు వారు ఎదుట మీ సత్క్రియలని ఫలము వెలుగును మీరు ప్రకాశింపజేయండి. ప్రకాశింపజేసాడు లేదా? అవి సత్క్రియలని ఫలాలుగా చెట్టుకి ఫలించాడా లేదా? ఫలించే చెట్టా కాదా బిలాము? ఇప్పుడు ఏమయ్యాయి? రాలిపోయినాయి. ఒక్క ఫలం కూడా లేదు. ఎంత ప్రమాదం! ప్రమాదం అనిపిస్తుందా లేదా? భయం అనిపిస్తుందా లేదా? మూడవ సందర్భం కోరాహు. కోరాహు దేవునికి అనుకూలుడు కాబట్టే, మోషే నాయకత్వములో అణిగిమడుగున్నవాడు కాబట్టే అక్కడ వరకు వచ్చాడు. ఎక్కడ వరకు? సంఖ్యాకాండం 15-16 అధ్యాయాల వరకు వచ్చాడు. అంతవరకు రాలేని వాళ్ళు ఎక్కడ రాలిపోయారు? సంఖ్యాకాండం 14 అధ్యాయంలోనే దేవుడు డిక్లేర్ చేసిస్తే తిరిగిన చోట తిరిగి రాలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ రాలలేదు. ఎవరో? కోరాహు. లేకపోతే అక్కడే రాలిపోతుడు కదా. కోరాహు అంతవరకు కూడా మంచి ఫలాలు ఫలించాడు.
దేవుని యొక్క కృపలో, కనికర కటాక్ష దయా దాక్షిణ్యాల్లో, దేవుని ఏర్పాటు అనబడేటువంటి మోషే నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. దుష్టుడు సంబంధి కాదప్పుడు కోరాహు, దేవుని సంబంధి. స్తుతించండి అన్నప్పుడు స్తుతిస్తున్నాడు, ఆరాధించండి అన్నప్పుడు ఆరాధిస్తున్నాడు. మోషే ఏదైతే చెప్తున్నాడో అది చక్కగా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. కాబట్టే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది 10వ అధ్యాయంలో, ఇశ్రాయేలీలు అనబడిన వాళ్ళంట సనిగారంట, గొనిగారంట, వ్యభిచారం చేశారంట, దేవుణ్ణి శోధించారంట, అందుకే అరణ్యంలో రాలిపోయారు. ఆ రాలిపోయినటువంటి జాబితాలో కోరాహు లేడు అంటే దాని అర్థం ఏంటి? అంతవరకు మీరే చెప్పాలి, నాకు నీరసం వచ్చేసింది నాకు. అంటే దాని అర్థం ఏంటి? ఫలించాడు, అద్భుతంగా ఫలించాడు. కానీ మధ్యలో వచ్చింది మాయ రోగం. మాయమైపోవడానికి వస్తుంది ఈ రోగం. దేవుని ప్రణాళికల్లో నుండి మాయమైపోవడానికి వస్తుంది ఈ రోగం. దేవుని చిత్తంలో నుండి మాయమైపోవడానికి వస్తుంది. బాగు ఓగు లేకుండా అయిపోవడానికి వస్తుంది మాయ రోగం. మధ్యలో వస్తుంది అనమాట. అందుకే నడమంత్రపు సిరి మధ్యలో వస్తుంది అనమాట. ఇది నడమంత్రపు సిరి వచ్చిందంటే ఇక్కడ కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అలాగే మాయ రోగం అనేది కూడా మధ్యలో వస్తూ ఉంటుంది. ఇది మనల్ని ఉద్ధరించడానికి రాదు. అంతవరకు బాగున్నాడండి, అంతవరకు దేవుని సమ్మతిగా ఉన్నాడండి, మెదులుతుందండి మధ్యలో. ఎవడున్నాడు మెదిల్చేవాడు? కుదురుండేవాడు ఎవడున్నాడు? వాడి కుదురు కొంపడం ఉండదు. దేవుని బిడ్డలు మనం కుదురుగా ఉండాలి అని దేవుడి దగ్గరికి వస్తే మన దగ్గరికి ఆడొచ్చి కుదురు కొంపట లేకుండా చేస్తాడు. కుదురుండేవాడు. ఇప్పుడు వచ్చిందండి ఆలోచన కోరాహుకి. మోషేనా? ఎప్పుడు చూసిన మోషేనా ఇక్కడ? ఇంకెవరికి ఇవ్వడేంటి పదవి? ఎప్పుడు చూసిన అహరోనేంటి యాజకుడు? ఫస్ట్ బాగానే ఉంటుంది కానీ కళ్ళు కుట్టేస్తూ ఉంటాయి వీళ్ళకి తర్వాత. ఇది చాలా ప్రమాదం. సార్వత్రిక సంఘాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దైవజనుడిని మొట్టమొదట చాలా బాగా ప్రేమిస్తుంది సంఘం. దైవజనుడు కొంత లేచేటప్పటికి, నిజం చెప్తున్నానమ్మా, మీరు అలా లేకపోతే దేవునికి స్తోత్రం, అలా ఉంటే మాత్రం చాలా జాగ్రత్త. దైవజనుడు చూసేటప్పటికి, దైవజనుడు పిల్లల్ని చూసేటప్పటికి ఫస్ట్ చిన్నప్పుడు చాలా బాగా చూస్తారు పిల్లల్ని, దైవజనుల్ని. వాళ్ళ కొంత ఎక్కేటప్పటికి వీళ్ళకి వస్తుంది ఇక్కడ వాళ్ళేనంటి పెద్ద, వీళ్ళనేంటి పెద్ద. ఏ చూపు వస్తుంది? సౌలుకు వచ్చిందే దావీదు మీద చూపు. దావీదు బాగానే ఉన్నాడే బాబు, సౌలుకు వచ్చేసింది చూపు. పాస్టర్ గారు బాగానే ఉన్నారు, పాస్టర్ అమ్మ గారు బాగానే ఉన్నారు, పిల్లలు ప్రతిష్ఠితులు కాబట్టి బాగానే సేవలో ముందుకు వెళుతున్నారు. కానీ ఎవరికి వచ్చేస్తుంది చూపు? తేడా చూపులు, విషపు చూపులు, ఆ చూపులు ఈ చూపులు సంఘానికి వస్తూ ఉంటాయి. ఇది ప్రమాదం అన్నమాట. అంతవరకు కోరాహు చూపు చాలా బాగుంది, రైట్ కరెక్ట్గా చూస్తున్నాడు. ఇప్పుడు రాంగ్ పక్కకు చూస్తున్నాడు. వారు చూపు చూసిన వాళ్ళు ఏమంటారు? మంచిది కాదా అమ్మాయి అంటారు, అవునా? స్ట్రైట్గా చూసిన వాళ్ళు ఏమంటారు? ఆ అమ్మాయి చాలా మంచిది అంటారా లేదా? ఇప్పుడు ఫస్ట్ చాలా స్ట్రైట్గా చూశాడు కోరాహు, చాలా మంచివాడు. ఇప్పుడు వారగా చూస్తున్నాడు. ఇలా చూశారంటే ఏదో తేడా ఉంటుంది. ఏం జరిగింది ఇప్పుడు? ఎప్పుడు చూసినా మోసేనా నాయకత్వం బోరు కొట్టింది, నువ్వు వచ్చేద్దామనా? ఎప్పుడు చూసినా అహరోనేనా బోరు కొడుతుంది, నీకుందా ఇంటెన్షన్ వచ్చేద్దామని. ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే రేపుతారండి, పొగ రాజబెడతారనమాట. ఇప్పుడు ఏం జరిగింది? వీడిలో దురాలోచన, సైతానికి సంబంధించిన ఆలోచించకూడని ఆలోచన, దేవుని ఏర్పాటుకు విరోధమైన ఆలోచన, దేవుని చిత్తానికి విరోధమైన ఆలోచన, దేవుని సంకల్పములో ఉన్న మోషేకు అహరోనుకి విరోధమైన ఆలోచన ఎవరికి వచ్చింది? ఇది ఎవరి బుద్ధి? సైతానిగడు అంతవరకు దేవుడు కెరూబుగా లూసిఫర్ని ఏర్పాటు చేసుకుంటే ఫస్ట్ బాగున్నాడండి. దేవునికి స్తోత్రము మొదట ఆడే పాడితే మనకు వచ్చింది ఆ పాట ఇక్కడికి. ఆ తర్వాత దేవునికి ఏంటి స్తోత్రం? మనం వెళ్ళిపోతే పోలే, మనం ఎక్కిస్తే పోలే,
దేవుణ్ణి ఏం చేస్తా? సింహాసనానికి పైగా నేను సభాపర్వతములకు ఎక్కిపోవుదును. ఎవరున్నారమ్మా? కెరూబు. ఎవరున్నారు సభాపర్వతం మీద? ఇంకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. బోరు కొడుతుంది, నేను వెళ్తే బాగుంటుందని. కరుణా సంపన్నుడికి తెలుసు, వీడు ఇంటెన్షన్ ఇలా ఉంది. ఇంటెన్షన్ అలా ఉన్నప్పుడు కథ నడిపించిన ఆయన నువ్వు అనుకున్నాడా, త్రోసి పాడేసాడా? అందుకే త్రోసి పాడేస్తాడు దేవుడు. త్రోసి పాడేస్తాడు అనడానికి మనం ధ్యానం చేసుకుందాం మున్ముందు. ఇప్పుడు కోరాహు అతనిలో ఇంటెన్షన్ ఏంటి? నేను అయిపోవాలి నాయకుడిని, నేను అయిపోవాలి యాజకుడిని, మా వంశం అయిపోవాలి. నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కదా దేవుడు అన్నవాడు. నాయకుడిగా మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. నీకు టాలెంట్ ఉంటే నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కదా. టాలెంట్ ఉంటే ఏర్పాటు అయిపోతావా? వాక్యం చెప్పగలిగే కెపాసిటీ ఉంటే దైవజనుడితో సమానం అయిపోతావా? పాట పాడగలిగే కృప ఉంటే ఇక్కడ నిలబడి పాడేయగలవా? ఏమనుకున్నాడు? అందరూ పరిశుద్ధులమే. మోషే అక్కడ పరిశుద్ధుడా? అహరోన్ అక్కడ పరిశుద్ధుడా? నీతో చెప్పాడా దేవుడు నువ్వు పరిశుద్ధుడు అని? నీతో చెప్పాడా దేవుడు నువ్వు పరిశుద్ధుడు అని? వాళ్ళతో చెప్పాడా దేవుడు పరిశుద్ధుడని? ఎస్, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతవరకు? కడవరకు వాళ్ళే, కడవరకు వాళ్ళ సంతానమే అన్నాడా లేదా? కానీ తనకి ఏమొచ్చింది? నేనుండాలి. ముగ్గురిని పోగు చేసుకున్నాడు. అతను గాక ముగ్గురిని పోగు చేసుకుంటే ముగ్గురు కూడా ఈయనకి, నేను అలాగే అనుకుంటున్నాను, నీలో ఉన్నది నాలో ఉంది, మళ్ళీ ఏదన్నా అన్నాను అనుకో మోసే దగ్గరికి వెళ్ళిపోతావేమో అని చెప్పలేదు. కానీ నీ ఆలోచన ఎలా ఉందో నా ఆలోచన ఎలా ఉంది, మరి నీది ఎలా ఉంది? నాది అలాగే ఉంది. నీది? నాది అలాగే ఉంది. మన నలుగురు ఒకటి. ఇప్పుడు మీటింగ్ అంటే ఒక 250 మందిని మనం ఏం చేయాలి? మనకు అనుకూలం చేసుకోవాలి. ఈ 250 మందితో మోషేకు అహరోనుకు ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఏర్పాటుకు, దేవుని ప్రణాళికకు, దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి విరోధంగా వీళ్ళు రేగారు. 250 మందిని రేపారు. వాళ్ళ ఎదుటికి వచ్చిన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా? ఒక మాట చెప్పనా? సొంత అక్క ఏర్పాటులో ఉన్నటువంటి మిరియాము తమ్ముడు విషయంలో, మోసే విషయంలో అతన్నే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మనల్ని ఏర్పాటు చేసుకోలేదంటే ఏర్పాటులో ఉన్న మిరియామును చూడకుండా, ప్రవక్తిలను చూడకుండా, ఆరాధికురాలను చూడకుండా సంఘాన్ని నడిపించేటువంటి గొప్ప ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగింది, నేనంటే చాలా ప్రీతి, నేనంటే చాలా గౌరవం, భయం, భక్తి అని కూడా చూడకుండా కుష్ఠరోగాన్ని పుట్టించి 7 రోజులు పాలి మమతలు నిలబెట్టినటువంటి దేవుడు ఎవరి పక్షంగా? మోషే పక్షంగా. సొంత అక్కనే, ప్రవక్తిని, ఏర్పాటు జనాంగాన్ని, ఆ సంతతిలో ఉన్నదాన్నే, ఆ ఏర్పాటులో ఉన్నదే అంటే దేవుడికి అంత కోపం వస్తే నువ్వు ఏర్పాట్లు లేవు, నీకు అసలు వాళ్ళని తాకడానికి కానీ వాళ్ళు ముట్టుకోవడానికి కానీ నీకు అర్హత లేదు, నీ మట్టుకు నువ్వు పరిశుద్ధుడిని అంటే కాదు. పౌలంతటోడే అన్నాడు. ఏమన్నాడు? నా యందు నాకే దోషము కానరాదు, ఇందును బట్టి నేను నీతిమంతుడిని కాదు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. అంతటోడే అలా మాట్లాడుతున్నప్పుడు అసలు నీ లోనికి వచ్చిన ఆలోచన సైతానిగాడి ఆలోచన. పైగా నువ్వేమనుకుంటున్నావు? పరిశుద్ధులు కాదా? రా తేల్చేస్తాడు దేవుడు పరిశుద్ధుడువో కాదు. దేవుడు కోపం వచ్చిందండి. ఎందుకు కోపం వచ్చింది? తిరుగుబాటు చేసినందుకు కోపం వచ్చింది. చూడండి, ఇశ్రాయేలు విషయంలో దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు అని రాయబడింది. కెరూబు అనబడేటువంటి లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు అని రాయబడింది. ఇప్పుడు కోరాహు దేవుని మీద తిరుగుబాటు చేసి, తిరుగుబాటు చేయడానికి ఇంకో ముగ్గురిని ఏర్పాటు చేసుకుని ఈ నలుగురు కలిపి 250 మందిని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళందరి అంతు చూశాడు దేవుడు. హల్లెలూయా చెప్పరా ఎవరున్నాయి? రేఖమ్మ చెప్పింది.
మిమ్మల్ని అలా చేసేస్తాడని భయం వేసి చెప్పలేదు. చూడండి, దేవుడు మనం అనుకున్నంత మాత్రాన పరిశుద్ధులుగా దేవుడికి తెలుసండి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో, ఎవరిని నిలబెట్టుకోవాలో. నేను ఒకసారి వాక్యం చెప్పాను. మోషేని ఏర్పాటు చేసుకుంటానంటే మోషే అహరోను చూపిస్తుంటే, అహరోన్ని నేను ఏర్పాటు చేసుకోలేనా, నువ్వే ఏర్పాటులో ఉండాలన్నాడు. ఆ తర్వాత రోజుల్లో అహరోను దూడ చేసి తాళుకోలేకపోయాడు. ఒక్క సమస్య వచ్చేటప్పటికి. ప్రభువుకి తెలుసండి ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా. ప్రభువు కనుసైగల్లో ఎవరు ఉండాలో వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటారు. అది కావాలని మనం ఆశిస్తే మనది పాపం అవుతుంది. ఏదైనా సరే, ఈ అంశమనే కాదు, ఏదైనా ఒకరిది ఏదో చూసి నువ్వు ఆశించకూడదు. ఒకరికి ఉన్నదాన్ని నాకు కావాలనుకోకూడదు. నీకు అందన దాన్ని అందుకోవాలని ప్రయాసపడకూడదు, ప్రాకులాడకూడదు, ప్లాన్లు వేయకూడదు. ఎప్పటికది దేవునికి విరోధం, దేవుని చిత్తానికి విరోధం. హల్లెలూయా. ఆ మనస్సు ఇప్పుడు కూడా మనకి ఉండకూడదు. ఇప్పుడు ఏం జరిగింది? భూమి నెర్ర విడిచి వాళ్ళందరూ కూడా సజీవులుగా ఉన్నప్పుడే భూమి నోరు తెరిచినట్లుగా తెరిస్తే ఆ భూమి అనబడేటువంటి ఆ నోటులో పడిపోయి సజీవంగానే సమాధైపోయారు. అంటే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. కోరాహు మొదట ఆత్మీయుడు కాదా? కోరాహు మొదట ఫలాలు ఫలించలేదా? ఫలించే చెట్టు కాదా? ఫలించిన చెట్టే కాయలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు మనం ధ్యానించిన ప్రతి ఒక్కరూ మొదట చాలా అద్భుతమైన వాళ్ళే. కాయలన్నీ ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ఇస్కరియోతు యోధాని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మంచోడే, తర్వాత ఏమైపోయాడు? దుష్ట సంబంధి. అందుకే మత్తయి సువార్తలో రాయబడింది, ఆ దినాన అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమును ప్రవచించలేదా? ఎప్పుడు? అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు. దయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పొండి. బిలాము ఏం చేశాడు? అక్రమం చేసాడా లేదా? బిలామును అంతవరకు దేవుడు వాడుకున్నాడా లేదా? ఆ తర్వాత కూడా ప్రవచన వాక్కు ఫలించిందా లేదా? కానీ దేవుడు ఏం చూశాడు? చివరికి వచ్చేటప్పటికి అంతం గాఢాంధకారం భద్రం చేయబడింది. వీళ్ళు ఏర్పాటులో లేనోళ్ళు కాదు, ఏర్పాటు చేయబడిన వాళ్ళే ఏర్పాటులో నుండి ఏమైపోయారు? తొలగిపోయారు. ఇక్కడ రాయబడిన మాట యోధా పత్రికలో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలంట దేవుడు ఆయన కనికరంతో ఐగుప్తు దేశములో నుండి రక్షించాడు, కానీ వాళ్ళ క్రియలను బట్టి అరణ్యంలోనే వాళ్ళను చంపేశాడు. ఈ మాటను బట్టి మనం అధ్యయనం చేయవలసింది ఏంటంటే, మనం కృపచేత రక్షింపబడ్డాం. రక్షింపబడినంత మాత్రాన పరలోకం ప్రవేశిస్తామని కాదు. రక్షింపబడినటువంటి మనము రక్షణను కొనసాగించుకోవాలి, నీతిని కొనసాగించుకోవాలి, సహవాసములో చెప్పబడుతున్న వాక్యానికి లోబడి ఉండాలి. సహవాసములకు వస్తే సహవాసములో విడుదలవుతున్నటువంటి వాక్యము నిన్ను సంసిద్ధతలోకి నడిపిస్తుంది. కడవరకు నమ్మకంగా ఉండడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. అంతం వరకు సహించడానికి నిన్ను సానబెడద్ది. దేవుని యొక్క సహవాసం, దేవుని ఏర్పాటులోని ఉంటే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు? పరలోకం వెళ్ళగలవు, పరిధిలో ఉండగలవు. ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారిని దేవుడు ఐగుప్తు నుంచి రక్షించినంత మాత్రాన పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిలబెట్టలేదు. ఎందుకు? వాళ్ళంట శనిగారంట, వాళ్ళంట దేవుడి మీద తిరుగుబాటు చేశారంట, వాళ్ళలో చాలామంది వ్యభిచారులు అయిపోయారంట, వాళ్ళలో ఎంతోమంది దేవునికి దుఃఖాన్ని కలుగు చేశారు, దేవుణ్ణి శోధించారంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము అలాగా ఉండకూడదు. వాళ్ళు ఏమయ్యారు? అరణ్యములో రాలిపోయారు. అంటే ఈ లోకంలోనే, ఈ లోక సంబంధులుగానే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. ఈ లోక సంబంధులుగా చచ్చిపోతే కార్యారంభం మనకు చాలా బాగుండొచ్చు, కార్యాంతం అలా లోకంలో చచ్చిపోతే, లోకాశలతో చచ్చిపోతే, అపవాది సంబంధంగా చచ్చిపోతే అపవాది సంబంధులుగానే నరకప్పాలు అయిపోతాం. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రారంభం కంటే ముగింపు చాలా అతీతంగా ఉండాలి. నీ ప్రారంభం కంటే నీ ముగింపు అతీతంగా ఉండాలంటే నీ కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి ఉపదేశానికి నిన్ను నువ్వు అప్పగించుకోగలగాలి. వాక్య సారాంశం యొక్క సత్యములో నీ అడుగులు స్థిరపరచబడగలగాలి. ఏ రోజు కూడా దేవుడును కాలదనుకోకూడదు, దేవుడు వాక్యాన్ని కాలదనుకోకూడదు, దేవుని యొక్క పరిధిని కాలదనుకోకూడదు.
మన జీవితంలో పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు ఎప్పుడూ కూడా మనకు నమ్మకస్తుడే. మనకు నమ్మకస్తుడు కాబట్టి నమ్మకస్తుడు అయినటువంటి మన దేవుడు మనతో నమ్మకంగా మాట్లాడుతున్నాడండి. నువ్వు ఎలా పోతే నాకే అంటలే. ఆ రోజు కయ్యను నువ్వు ఎలా పోతే నాకే అనలే, మాట్లాడాడు. ఆ రోజున బిలాము నువ్వు ఎలా పోతే నాకే అనలే, మాట్లాడాడు. సౌలు నువ్వు ఎలా పోతే నాకే అనుకోలే, మాట్లాడాడు. కోరాహు నువ్వు ఎలా పోతే నాకే అనలే, ముందు నుంచి మాట్లాడతానే ఉన్నాడు. ఆ బుద్ధి మంచిది కాదని మాట్లాడుతున్నాడు. దృష్టాంతాలకి ఎంతోమంది అరణ్యంలో రాలిపోవడం కూడా కోరాహు తెలుసు. ఇవన్నీ హెచ్చరికలు కాదా? హెచ్చరికలే. అయినప్పటికీ హెచ్చరికలను పక్కన పెట్టి మతి తప్పి మూర్ఖత్వం నగుపరిస్తే పరలోక రాజ్యం అనేది దక్కదు. యోధాకు రాసిన పత్రిక రండి ఒకసారి. యోధా రాసిన పత్రిక 5వ వచనం 5. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏదనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. మరియు తమ ప్రభుత్వము నిలుపుకొనుటకు తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. నేను మీతో చెప్పాను కదా, ఇశ్రాయేలీలు దేవుని యొక్క సంతానం, అబ్రహాం సంతానం, స్వకీయ సాంపాద్య జనాంగం, నా పేరు పెట్టబడిన జనులు అన్నాడు. ప్రారంభం చాలా బాగుంది వాళ్ళది. అద్భుతంగా వాళ్ళని ఐగుప్తు దేశంలో విడిపించారు. వాళ్ళ వైఖరి సరిగ్గా లేదు. దేవుని సంబంధులుగా లేరు. వాళ్ళకు ఉపదేశం లేదా, నాయకుడు లేడా, వాక్యం ప్రకటించట్లేదా, ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించట్లేదా, ధ్యానం చేయట్లేదా, దేవుడు అంటే ఏంటో తెలియట్లేదా, ప్రాక్టికల్గా దేవుడు రోషం ఏంటో వాళ్ళు అనుభవించలేదా? వాళ్ళు అనుభవించినా కూడా మూర్ఖులై అన్నీ తెలిసినా తెలియనట్టుగా, దేవుడు అంటే ఏంటో ఎరగనట్టుగా. అందుకే హుఫ్ని ఫినోహోసుల కోసం దేవుని ఎరిగి ఎరగని వారు అయిపోయారు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలులు దేవుని ఎరిగి ఎరగని వారు అయిపోతే అరణ్యంలో రాలిపోయారండి. ఆ సంతతిలో కాలేబు, యెహోషువ తప్ప ఎవ్వరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఇంకో మాట రాయబడి ఉంది. దేవదూతలంట ప్రధానత్వాన్ని నిలుపుకోక వాళ్ళు ఏం చేశారు? ఆ పరిధిలో నుండి తప్పిపోయారంట. వాళ్ళ కోసం మహాదినము అందు వాళ్ళ కోసం పాశములు, ఇక్కడ రాయబడి ఉంది, నిత్య పాశములతో ఆయన వాటిని భద్రము చేశారు. మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఇక్కడ ఈ మాట ఒక్కసారి అందరూ చూడండి, 6వ వచనం చూడండి, దీన్ని మీకు తెలియపరుస్తాను. ఇది జాగ్రత్తగా మనం చూస్తే, తమ ప్రధానత్వమును నిలుపుకొనక, అంటే ప్రధానులుగా అద్భుతమైనటువంటి పరిశుద్ధ దేవదూతలుగా దేవుడు ఉండాలని వారిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఈ మాట నిలుపుకోలేక తమ నివాస స్థలమును విడిచారు. తమ నివాస స్థలమే పరలోకం. ఇప్పుడు దీన్ని ధ్యానం చేస్తే మెల్లగా కయీనును అద్భుతమైనటువంటి ఆధిక్యతలో దేవుడు నిలబెట్టగా, ఆ ఆధిక్యతను కయీను నిలుపుకోలేక ఆ పరిధిలో నుండి తప్పిపోయాడు. కాబట్టి గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. కరెక్ట్ అంటారా, తప్పంటారా? బిలాముకు దేవుడు అద్భుతమైనటువంటి ప్రధానత్వం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, మెప్పిచ్చాడు. అయితే అతడు నిలుపుకోలేక పరిధిని తప్పాడు కాబట్టి అతనికి గాఢాంధకారం భద్రము చేయబడి ఉంది. కోరాహు దేవుని యొక్క సంబంధిగా దేవుడి యొక్క కనుసైగలలో అద్భుతమైనటువంటి పరిధిలో నిలబడ్డాడు. అయినను అది నిలుపుకోలేక పరిధి తప్పి మతి తప్పాడు కాబట్టి అతడు సజీవంగానే దేవుడి యొక్క కోపానికి, శాపానికి ఏమైపోయాడు? గురైపోయాడు, నాశనం అయిపోయాడు. గాఢాంధకారం భద్రం చేయబడింది అతడు లోకంలో అలా జీవించినందుకు. కరెక్టా తప్ప? ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు మొదట దేవుని బిడ్డలుగా దేవుడు కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు నాయకుడిని ఏర్పాటు చేయడానికి కారణమయ్యారు. దేవుడు స్వకీయ సాంపాద్య జనాంగంగా ఉన్నారు. అయినను స్వకీయ సాంపాద్య జనాంగము అనబడేటువంటి ఆధిక్యతను వారు నిలుపుకోలేక
పరిధి తప్పారు, అందుకే అరణ్యంలో రాలిపోయారు. వారంతం నరకం. కరెక్టా తప్ప? కరెక్టా తప్ప? ఈ రోజున కూడా సార్వత్రిక సంఘములో దేవుడు కరుణించి ఎంతోమంది అన్యజనులకి, బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి లేనటువంటి రక్షణ అనబడేటువంటి ఆధిక్యతను నిలుపుకోలేక ఆ పరిధిలో నుండి కాలదన్నుకొని ముగిస్తారా? ఇష్టానుసారముగా దేవుని వాక్యానికి విరోధముగా బ్రతికినందున ఏమయ్యారు? ఏం అర్థం అవ్వలేనట్టు ఉండకండి. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. మానవుడితో మేము అనకూడదండి అన్నట్టుగా మీరు ఉన్నారని నాకు అర్థమైంది. బాధ ఇట్లేదా? నిలుపుకోవాలండి. ఆ రోజున దేవదూతల ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. భద్రం చేయబడి ఉందన్నమాట వాళ్ళకి. ఆ రోజున బిలాము నిలుపుకోలేకపోయాడు, కయ్యను నిలుపుకోలేకపోయాడు, కోరాహు నిలుపుకోలేకపోయాడు. వీళ్ళందరికీ దేవుని వాక్యాన్ని బట్టి భద్రం చేయబడింది. ఈ రోజున నువ్వు నిలుపుకోలేనటువంటి అనుభవములో ఉంటే నేను నీకు చేస్తున్న ప్రకటన ఏదనగా నీకు కూడా గడాంధకారం అనబడే నిత్య నరకము భద్రము చేయబడి ఉన్నది. అవునన్నా కాదన్నా? అందుకని మనం ఆధిక్యతను కోల్పోకూడదు. దేవుడు వాక్యం దగ్గరికి వస్తే, దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప భయం కలిగితే బాగుపడతారు, లేకపోతే బాగు లేకుండా అయిపోతారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుడు ధ్యానాంశంగా మనకిస్తున్నప్పుడు మనం ప్రధానత్వాన్ని నిలుపుకోవాలా? మన రక్షణ నిలుపుకోవాలా? మన నీతిని నిలుపుకోవాలా? కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే వాక్యమేనండి, మా బ్రతుకేనండి అంటే అవదు. నువ్వు ఆయన పరిధిలోకి వస్తే అవుతుంది. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయాడు, పరిధిలోకి వచ్చాడు, బాగుపడ్డాడు. ఇప్పటికే నువ్వు తప్పిపోయావా? అయినా దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం, పరిధిలోకి రా, పశ్చాత్తాపడు, దేవుడు కౌగిట చేర్చుకుంటాడు. నిత్య రాజ్యములో నువ్వు నిలబడ్డానికి ఆస్కారంగా ఉంటుంది. నేనేదో వాక్యం చెప్పడానికి, మీరేదో వాక్యం వినడానికి కాదు కూర్చోవడం. ఇక్కడికి రానటువంటి వాళ్ళు తమ జీవితాల్లో నిత్య నాశనానికి వెళ్ళిపోవడం ఎంత మాత్రము మనకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకని సాయశక్తులు మనం ఏం చేయాలో కూడా యోధ ఆత్మావేశంతో రాశాడు. రండి చూద్దాం. 19:20 నుండి చదువుతాను. యోధ రాసిన పత్రిక 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. హల్లెలూయా. మీరు దేని మీద కట్టుకోవాలి? పౌలు దేని మీద కట్టుకోవాలన్నాడు? ఉపదేశాల మీద కట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఉపదేశాలు విస్తారంగా దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? కట్టుకుంటారని. కట్టుకుని అక్కడ కట్టుకుంటారని. ఎక్కడ కట్టుకుంటే అక్కడ కట్టుకున్నట్టే. జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడే. చివరికి మనం చేయాల్సింది ఏంటి? ఇంత వాక్యం, ఇంత ఉపదేశం విన్న తర్వాత మనల్ని మనం చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఎవరైతే అగ్నికి ఆహుతైపోతున్నారో కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా మనం లాగాలి. మనం అగ్నిలో నుండి లాగాలంటే ఏం చేయాలి? దైవజనులు చెప్పినట్టుగా చచ్చిన వాళ్ళకి, బ్రతికిన వారికి అన్యులు అలాగా ప్రార్థన చేయాలి. మన ఊళ్ళో కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, లేరా? బాధ కలుగుతుంది పాపం అలా అంటుంట. మన ఊళ్ళోనే ఉన్నారు చచ్చినోళ్ళు, ఆత్మీకంగా చచ్చినోళ్ళు.
చావనున్న వాటిని బలపరుచుకొని మాట్లాడుతున్నాడు. చచ్చిన స్థితిలోకి దిగజారిపోతున్నారని. అలాంటి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా బలహీనుల కొరకు, మొదటి వారే కడపటికి దిగజారిపోతున్న వాళ్ళ కొరకు, ఎంతో మందిని వెనక్కి లాగుతున్న వాళ్ళ కొరకు, సౌలులాగా వికృతమైనటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తున్న వారి కొరకు, దేవుని ఆత్మకు బదులు దయ్యం ఆత్మలు వచ్చి విరిపిస్తున్న వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చెయ్యాలి. అలాగే ఆత్మ సంబంధమైన అంత జ్ఞానం లేని వాళ్ళకి కూడా మనం వాళ్ళ కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొందరినైనా మనం అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలి. మనం అన్యుణ్ణి లాగాలి, మనవుల్ని లాక్కోవాలి. అందుకే కదా దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. గొర్రెలే ఏమైపోతున్నాయి? తప్పిపోతున్నాయి. గొర్రెలంటే మేకలు కాదు, అన్యులు కాదు. గొర్రెలంటే ఎవరు? లోపల ఉన్న వాళ్ళే. లోపల ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? ఈ లోపల ఉన్న వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. ఇదిగో తలుపు యొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను వానిలోనికి వస్తా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు పోయాడు. తప్పిపోయిన కుమారుడు యొక్క తలుపు దేవుడు తడుతున్నాడు. అమ్మయ్య, తప్పిపోయిన కుమారుడు స్వరం విని తలుపు తీశాడు. దేవుడు తప్పిపోయిన కుమారుడు హత్తుకున్నాడు. మనం తప్పిపోతుంటే దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా కాలదన్నుకున్న వాళ్ళని మనం ఏమీ చేయలేం. మన మట్టుకు మనం మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ వాళ్ళ మీద కనికరం పడి వాళ్ళ మీద దయ చూపించి మనం చేయవలసినటువంటి పని మనం చేస్తే ఆ తర్వాత దేవుని ఇష్టం. అందుకని మన క్రమములో మన ఆత్మీయతను మనం కాపాడుకుందాం. మనము కడపటి వాళ్ళం అయిపోవద్దు. మనం మొదటి అనుభవాల్లో ఉందాం. ఎంతోమందికి ప్రేరణగా ఉందాం. ఎంతోమందికి మాదిరిగా ఉందాం. ఎంతోమందిని అనుభవాల్లోకి నిలబెట్టగలిగేటువంటి అనుభవజ్ఞులుగా మనం ఉందాం. ఎంతోమంది ఆత్మీయతలను కడదాం. ఎంతోమంది జీవితాల్ని నిత్య అగ్నిలో నుండి మనం లాగుదాం. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన చెప్పింది మనం చేద్దాం. ఎంతో కొంత మన ప్రయత్నం కూడా చేద్దాం. వెనక్కి లాగబడినోళ్ళు ముందుకు నెట్టేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. నీకు ఫలం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ధ్యానం చేసుకున్న వాళ్ళందరూ మొదట ఫలించలేదా? ఇక్కడ రాయబడి ఉంది, కాయలు రాలి ఫలములు లేక 2 సార్లు చచ్చి వేళ్లతో పికిలింపబడి. ఆ రోజున అంజూరపు చెట్టు దేవుని ఆకలి తీర్చలేకపోయింది. దేవుని యొక్క శాపం అంజూరపు చెట్టు మీదకి వస్తే వేళ్ల మట్టుకు ఎండిపోయిందండి. ఈ రోజున ఫలించిన చెట్టు కూడా దేవుడికి ఫలాలు ఇవ్వలేక రాల్చివేయబడితే, ఆ త్రోవ పక్కన ఉన్న ఫలించని చెట్టు ఎలా ఉందో, ఫలించి రాలిపోయినటువంటి ఈ చెట్టు కూడా అలాగే ఉంది. రెండిట్లకి ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఇది కూడా 2 మారులు చచ్చి వేళ్లతో పికిలించిన అనుభవాలు. 2 సార్లు చచ్చిపోయి వేళ్లే పైకి పీకెత్తే ఇంక బతుకుద్ది. దేవుడే శపించాడు ఆ చెట్టుని, బ్రతకగలదా? ఈ చెట్టును కూడా దేవుడే శపించాడు, బ్రతకగలదా? మన జీవితంలో ఫలించడం గొప్ప కాదు, ఫలాలు నిలిచుండడం గొప్ప. అందుకే దేవుడు అంతం వరకు అన్నాడు. అందుకే దేవుడు కడ వరకు అన్నాడు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. కొంత చేసావు కదమ్మా, దాన్ని బట్టి తీసుకెళ్ళిపోతానమ్మా. ఎక్కడికి? గవర్నమెంట్ జాబు చేసేవనుకో పాపం, ఆ గవర్నమెంట్ జాబ్ నువ్వు చేసేవని పాపం గవర్నమెంట్ ఏం చేసింది? జాబ్ అయిపోయినా కూడా ఫెన్షన్ ఇచ్చి మిమ్మల్ని పోషిస్తుంది. మంచిదే గవర్నమెంట్. ఓహో, మాకు జాబులు లేవు, దీని కూడా మాకు ఎందుకు అనుకుంటున్నారా? మరి అలా ఉన్నారు. కానీ దేవుడు, అమ్మా అప్పుడు చేసావు కదా, అది చూసుకుని నిన్ను నెట్టేస్తానులే మెల్లగా, ఎక్కడికి అంటాడా? అలాగైతే సౌలు నెట్టాలి కదా, అలాగైతే కయ్యని నెట్టాలి కదా, అలాగైతే బిలాముని నెట్టాలి కదా, అలాగైతే అంతవరకు కోరాహు మంచోడు నెట్టాలి కదా. పని చేయవండి. ఆ మేనేజ్మెంట్కి ఈ మేనేజ్మెంట్కి చాలా తేడా.
ఈలోక సంబంధమైన గవర్నమెంట్కి ఆలోక సంబంధమైన గవర్నమెంట్కి చాలా వ్యత్యాసం. అందుకే చాలా జాగ్రత్తగా, ఫలించడం గొప్ప కాదు, ఫలాలు నిలిచి ఉండడం గొప్ప. అందుకే అన్నాడు పౌలు, కడ వరకు నమ్మకంగా. హల్లెలూయా. మంచి పోరాటం. ఎంతవరకు పోరాడో పౌలా? కడ వరకు నా పరుగు తొదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. కడ వరకు. కొంతమందిని చూస్తాం, మొదట్లో మాత్రం ఓ పాస్టర్ గారు కుడిభుజం, ఎవరో ఆ తర్వాత మాత్రం ఎడం భుజంగా కూడా ఉండరు. ఏమైపోయారు వీళ్ళు? రాలిపోయాయి. మొదట మాత్రం ఎంత గొప్ప పరిచర్యో. ఓ తల్లి అంటే మొదట్లో దెయ్యాలను గిర్రా 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 తిప్పేసిదంట. చివరికి వచ్చేటట్టుగా తల్లి అందంట, పరలోకం ఉంది, నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు. అమ్మ బాబోయ్, అంత తేడా వచ్చేసావు నువ్వు, అంత తేడా వచ్చేసావు నువ్వు. దేవుడినే నమ్ముకున్నావు, దేవుడి కోసం రోషంగా ప్రార్థన చేసావు, దెయ్యాలు వెళ్ళగొట్టే లైన్లో ముందున్నావు. దెయ్యాలు ఎవరికన్నా నీ దగ్గర తీసుకొచ్చేసేవారు. ఊడు ముసల్దానం అయిపోయాక ఏమంటున్నావు? ఇంకెందుకు మందిరానికి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? పని పాట ఏం లేదట్టి, ఎందుకనిలే పని ఎవరు చేస్తారు? పరలోకం వెళ్ళాలంటే మందిరానికి వెళ్ళాలి కదా. పరలోకం నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు పని చేయముందు. అమ్మ బాబోయ్, అంత వ్యత్యాసం. సైతానుగాడు వశమైపోతే అంత వ్యత్యాసం వచ్చేద్ది. సౌలుకి ఎంత వ్యత్యాసం, కయ్యనికి ఎంత వ్యత్యాసం, బిలాముకి ఎంత వ్యత్యాసం, కోరహుకి ఎంత వ్యత్యాసం. నీకేమన్నా వచ్చిందా వ్యత్యాసం? నీకు వచ్చిందా? జాగ్రత్తగా చూసుకో సుమా, జాగ్రత్త సుమా. ఎటువంటి అంచుల్లో ఉన్నావు? పతనమైపోయేటువంటి అంచుల్లో ఉన్నావు, జాగ్రత్త. ప్రమాద పంచుల్లో ఉన్నావు, జాగ్రత్త. మనకు అభివృద్ధి రావాలండి, మన ఫలాలు నిలిచి ఉండడానికి ఇంకా మన జీవితంలో అతీతమైనటువంటి కార్యసిద్ధి ఆత్మ సంబంధంగా కలగాలి. దేవుడు మనల్ని మెచ్చుకోగలగాలి. బడా నమ్మకమైన నా బిడ్డ, కడ వరకు నమ్మకంగా ఉన్నావని దేవుని ఎదుడు చెప్పించుకోవాలి. ఎంతవరకు కొనసాగాలి? కడ వరకు. హల్లెలూయా. నువ్వు కడ వరకు కొనసాగగలిగేటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక. దేవుని వాక్యము ఏదైతే దేవుడు ప్రకటించాడో ఆ ప్రకటనలో నీవు నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అతీతంగా నీలో కార్యసిద్ధిని కలుగు చేయునుగాక. నిన్నైనా నన్నైనా దేవదేవుడి వాక్య పరిధిని నిలబెట్టునుగాక. ఎన్నటికీ మన ఫలాలు నిలిచిండునుగాక. అత్యున్నతంగా ఉన్నతమైనటువంటి పరలోక రాజ్య పౌరసత్వములో మనల్ని దేవాది దేవుడు నిలవబెట్టునుగాక. ఇటు కృప ఎన్నటికీ మనల్ని వీడిపోకుండునుగాక. ఈ వాక్యం మన జీవితంలో దేవుడు కార్యసిద్ధిని కలిగించునుగాక. ఈ వాక్య భాగం కొరకు దైవజనులు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. దినాలలో ఉండే ఆసక్తి, దేవుని ఎడల కనుపరిచిన భయభక్తులు, దేవుని సన్నిధి ఎడల కలిగిన ఆసక్తి నేడు కుంటుపడిందేమో. ఆసక్తి విషయంలో మాంద్యులమయ్యామేమో, తీవ్రత తగ్గిందేమో, ఆత్మీయతను కోల్పోతున్నామేమో, శరీర సంబంధులమైపోయామేమో. ఎవరిని వారే పరిశీలించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. విశ్వసించిన వారు, కృపలను పొందుకున్నవారు, కృపలను అనుభవించిన వారు, కానీ వారి జీవితాలలో పరిస్థితులను బట్టో సందర్భాలను బట్టో అపవాదికి చోటిచ్చుట ద్వారా తండ్రి నీకు వేరైపోయినటువంటి దౌర్భాగ్య స్థితి, అంటుకట్టబడి ఉండవలసిన వారై ఉండగా దేవా, వేర్లతో సహా పెకలింపబడినటువంటి దౌర్భాగ్య స్థితిని గూర్చి తండ్రి, వారి కొరకు గాఢాంధకారము సిద్ధపరచబడి ఉందని
వారిని మా ముందు పెట్టి మమ్మను హెచ్చరిస్తూ ఉండగా తండ్రి మా జీవితాలలో తండ్రి వారిని హెచ్చరికగా తీసుకొని ప్రతి వారు ఎవరిని వారే పరిశీలించుకొనులాగున పరీక్షించుకొనులాగున దేవా వాస్తవమును గూర్చిన గ్రహింపుతో ప్రభువా ఒకవేళ గాఢాంధకారము కొరకు సిద్ధపడుతున్నటువంటి భక్తి చేస్తున్న వారమైతే దేవా వినవాక్యమును బట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపపడి ఆ గాఢాంధకారపు స్థితిలోనికి వెళ్ళిపోకుండా ప్రభువా పడిన స్థితిలో నుండి తిరిగి లేచినట్లుగా మీరు కార్యం చేయండి దేవా. నీ వాక్కును కాదని, నీ మాటను కాదని, మెరుస్తున్న ఉపదేశాలను కాదని, తమ శరీరములో పుట్టిన ఆలోచనలను బట్టి, తమ మనస్సులో పుట్టినటువంటి దేవా విషయాలను బట్టి ప్రభువా వారు తమ అంతమును తండ్రి గాఢాంధకారము కొరకు సిద్ధపరుచుకుని దేవా వారు చేసిన భక్తి అంతా వ్యర్థమై ప్రభువా నేడు తండ్రి క్రైస్తవ సమాజమునకు వారు హెచ్చరికగా ఉంటుండగా విత్తబడిన వాక్యము ప్రతి ఆత్మీయ జీవితములో ఆధ్యాత్మికమైన మేల్కొల్పును కలిగించినట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు కార్యం చేయండి ప్రభువా. ఈ లోకములో మోసము చేసే సైతాను ఉన్నాడు గనుక ప్రభువా ప్రతి వారము జాగరూకులముగా ఉండడానికి ఆత్మీయ జీవితము విషయములో దేవా ఆలోచనల విషయములో నిర్ణయాల విషయములో ప్రభువా తండ్రి మెలకువగా ఉండడానికి సహాయం చేయమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ప్రతి వారు ఆత్మలో బలవంతులు కావాలి. ఎవరు అపవాది మోసములో పడిపోకూడదు ప్రభువా. దేవా మీకు లోబడి అపవాదిని ఎదిరించగలిగేటువంటి స్థితిలో ఉండలాగున మీరు బలపరచమని ప్రతి వారికి మంచి ఆరోగ్యాలు క్షేమము ప్రసాదించి మీ సన్నిధిలోని మేలులతో ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు విరోధంగా తండ్రి సైతాన నీ కార్యాలన్నీ యేసు నామములో లయపైపోవునుగాక. దేవా నీ బిడ్డలందరి పక్షముగా మీరున్నారు గనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన ఉపదేశములలో నుండి ప్రతి వారికి గ్రహింపును కలిగించి ప్రతి వారు హెచ్చరిక కలిగి మెలకువగలిగి ముందుకు సాగునట్లుగా ఆత్మదేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.